వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి. నమస్తే భరత్. జీవన్ రెడ్డి గారు నమస్కారం. చాలా ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు అంటే మీకు ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు రఫాడ్ ఇచ్చేవాళ్ళు. ఏంది ఈ మధ్య సైలెంట్ అయిపోయినారు? లేదు సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాం. అధికార పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు దంచేవాళ్ళు ఎక్కువ. సైలెన్స్ ఈజ్ వైలెన్స్ భరత్ అన్న. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం, ప్రతినిత్యం ఉన్నాం ఎవ్రీడే. సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది కదా. సోషల్ మీడియా 5 ఏళ్ల కిందనేమో ఎవ్రీడే టీవీలలో ఉండేది డిస్కషన్లో. ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, మినిట్ టు మినిట్ అప్డేట్స్, మినిట్ టు మినిట్. మధ్యాహ్నం కల్లానే పాతది అయిపోతుంది న్యూస్. ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం కదా G24. ఇప్పుడు మీ దీంట్లో వచ్చిన కటింగ్స్ 15 నిమిషాలు కట్ చేసి వేస్తూనే ఉన్నారు. సాయంత్రం వరకే, నైట్ వరకే అయిపోతున్నాయి. ఈ రోజు రేపటి న్యూస్ ఎవరు చూసే కాలం లేదు. 25 ఏళ్ల కింద మీరు ఫస్ట్ జర్నలిజం ఉన్నప్పుడు ఈటీవీ వార్తలు సాయంత్రం వెయిట్ చేసేది 9 గంటలకి. అట్లా ఇప్పుడు సైలెన్స్ ఈజ్ వైలెన్స్. అంటే మాకు జనరల్గా టీవీ ఛానల్ రోజు చర్చలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ఈ మధ్య ఉండట్లేదు. ఓన్లీ సింగిల్ ఇంటర్వ్యూల వరకే ఉంటారు. కాన్స్టిట్యుయెన్సీ, రైతుల సమస్యలు, రైతులు రోజు రోడ్ల మీద కదా. మొన్న యూరియా యాప్ మీద ధర్నా చేసినాం మా దగ్గర షాపులో. ఎక్కువ ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీ, ఆర్మూర్ ఎక్కువ. ఆర్మూర్ మళ్ళీ గెలిచేంత వరకు ఆన్నే. ఎందుకు జీవన్ రెడ్డి అంత అభివృద్ధి చేశారు మీరే అంటారు? ఎంత 200 కోట్లు అభివృద్ధి చేశారా 10 ఏళ్ళలో? 100 లేదు సార్, 3000 కోట్లు పైన తీసుకుపోయాను. 3000 కోట్లు. ఒకటే బ్రిడ్జ్ 200 కోట్లు కదా. పంచగూడ బ్రిడ్జ్ అని వేసినాం, దాన్ని ఒకటే దగ్గర 200 కోట్ల రూపాయలు ఒకటే బ్రిడ్జ్, సింగిల్ బ్రిడ్జ్. 3000 కోట్ల అభివృద్ధి అయితే 3వ స్థానం ఎందుకు ఇచ్చారు? 3వ స్థానం ఏం లేదు, స్థానాలలో ఏం లేదు సార్. ప్రజలు ఒకసారి సెకండ్ థర్డ్ గ్యాప్ తక్కువ కదా సార్. భరత్ గారు, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా గౌరవించాలి. మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు 1, 2 ఉండదేమునిగా. గెలుపు ఓటమి ఈ తెలంగాణలో మాట్లాడతారు మీ భాషలో. వేరే దగ్గర గెలిచిండా ఓడిండా ఎన్నోట్లు అంతే. ఒక్కోటితో ఓడిండా 2 ఓట్లతో. ఇంకా మెజార్టీ చూసేది తెలంగాణలోనే. పశ్చిమ బెంగాల్ నుంచి పడితే మహారాష్ట్ర దాకా ఆ భాషనే మాట్లాడరు. ఓటమి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు. 2 సార్లు గెలిచినా, ఒకసారి ఓడినాం. 2 సార్లు. అట్లాంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి వరకు నుంచి ఇప్పటికి 2 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. కంటిన్యూ. అవునా? ఆర్మూర్ మీరు తీసుకోండి, సర్చ్ చేయండి మీరు. 2 సార్లు ఎమ్మెల్యే ఎవరు గెలవాలి ఆర్మూర్ నియోజకవర్గం. ఆ అదృష్టం ఆర్మూర్ ప్రజలు ఆశన్న గారు జీవన్ రెడ్డికే ఇచ్చారు. ప్రజలే దేవుళ్ళు, అందుకోసమే. గెలిచినా ఓడినా వాళ్ళ నిర్ణయాన్ని మేము వరుసగా 2 సార్లు ఎవరు గెలవలేదు సార్. మీరు గూగుల్ అవ్వండి. అచ్చా. ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పాటు సబ్జెక్ట్ కండిషన్ ఆర్మూర్ డిలిమిటేషన్. ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అంటే సురేష్ రెడ్డి అప్పుడు ఉన్నది అంతకు ముందు ఆయన కూడా లేడు. కంటిన్యూ ఆర్మూర్ లేడు, ఆయన బాల్కొండ కదా. ఓకే సార్. సో అంటే డీలిమిటేషన్ అయిన తర్వాత 4 కదా ఎలక్షన్. 4 కానీ 5 కానీ సార్. ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే 2 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూ ఎవరు కావాలి. ఆ అవకాశం నాకు ఇచ్చారు. అది గొప్ప అవకాశం సార్. ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు చెప్పండి? ఒక్కరే కదా అయ్యేది నియోజకవర్గంలో. 2 లక్షలు. అందులో కేసీఆర్ నాకు గుర్తుంది, టిఆర్ఎస్ ఫస్ట్ టికెట్ డిక్లేర్ చేసింది జీవన్ రెడ్డి ఇచ్చింది. సరే సార్, ఫస్ట్ టికెట్ రాష్ట్రంలో ఫస్ట్ టికెట్. తెలంగాణ రాష్ట్రం రాకుండా ముందు 2013లో ఆర్మూర్ నియోజకవర్గం ఆశన్న గారి జీవన్ రెడ్డి అక్షయ తృతీయ రోజు, బిఫోర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత, అది కూడా స్పీకర్ సురేష్ రెడ్డి మీద, కాంగ్రెస్ స్టాఫ్ లీడర్ మీద ఆ రోజు గెలిపించిన ప్రజలు దేవతలు. నాకు సెకండ్ టైం కూడా మీదే ఫస్ట్ టికెట్ డిక్లేర్ చేశారు 2018. థర్డ్ టైం చేయలే. మా సెంటిమెంట్ కేసీఆర్ సెంటిమెంట్ 2 సార్లు గెలిస్తే మీరు గెలిచారు, పార్టీ కూడా గెలిచింది సార్. మా థర్డ్ టైం ఎందుకు మీది ఫస్ట్? మేము అనేది అంత అవకాశాలు అంతా. ఇప్పుడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మేము, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు. అట్లాంటిది ఇంత గొప్ప అవకాశం ఓన్లీ అది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీతోనే వచ్చింది కదా మాకు. 2 సార్లు ఎమ్మెల్యే, పిఈసి చైర్మన్, జిల్లా అధ్యక్షుడు, మొన్నటి వరకు తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు నేనే. ఈ సింగిల్ పార్టీ 23.5 సంవత్సరాలు ఒకటే పార్టీలు ఉన్నాం. ఇంకేం కావాలా మనం? మంత్రి కావాలి. అది అవుతాం సార్. ఏదో ఒక రోజు అవకాశం ఇస్తే దేవుడు, కేసీఆర్ ఇస్తే అవకాశం ఇస్తే అవుతాం. అది మళ్ళీ గెలవాలా, ప్రజలు ఉండాలా, ప్రజల పక్షాన్ని 3 ఏళ్ళు కొట్లాడాలి, మళ్ళీ గెలవాలి. తర్వాత అవకాశం వస్తే కేసీఆర్ గారు ఇస్తారు. సో మీరు అన్నట్టే ఇప్పుడు ఎక్కువ టీవీ ఛానల్స్ కంటే ఎక్కువ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఉంటారు. జీవన్ రెడ్డి రీల్స్ బాగా పోతాయి కదా. సార్ ఇప్పుడు అంశం టు అంశం ఉంటాం సార్. మీరు ఎప్పుడైనా గమనించండి భరత్ గారు, ప్రతి ఇష్యూ బేస్డ్ ఉంటాను. ఇప్పటికి ఓడిపోయిన తర్వాత 250 ప్రెస్ మీట్లు పెట్టి ఉంటారు సార్.
250 దాదాపు. హైదరాబాదు ఇంట్లో మాట్లాడింది, ఆర్మూర్లో మాట్లాడింది, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుల పార్టీ ఆఫీస్లో, ఇక్కడ పార్టీ ఆఫీస్లో అత్యధిక ప్రెస్ మీట్లు ఇవి చర్చలకు మాత్రం అసలు ఓన్లీ ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టైం ఉంటలేదు. అంతకుముందు 7 o'clock ఇక్కడ ఉండేది కదా, ఇప్పుడు మొత్తం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాం, ఆరుమూరులే ఉంటున్నాం, మంచి చెల్లెకు పోతున్నాం, పెళ్ళిళ్ళు. మీకు టైం ఉండకపోవడం ఉండదు లేదు సార్, ఈ టైం మిగతా వాళ్ళకు ఉంటుంది కానీ మీకు టైం ఉండకపోవడం. నాకు ఎందుకంటే మీరు మబ్బున 3:30కే లేస్తారు కదా, 3:30-4 గంటలకే లేస్తారు, ఇక మీకు టైం ఉండకపోవడం ఏదో 8 గంటలకు 9 గంటలు వేసాడు. జనతా గ్యారేజ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టినాం ఆర్మూర్లో. ప్రజా సమస్యలపై ఎవరన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద తీసుకొని ఎఫ్ఐఆర్ దాన్ని రిజిస్టర్ చేయడం, దాన్ని ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం, ఆ కేసు తేలకపోతే మా ప్రభుత్వం జనతా గ్యారేజ్. ఇప్పుడు మొన్న మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీద 2 కబ్జా కేసులు, ఇది అంకాపూర్ గ్రామంలో ఆయన యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చాడు భరత్ అన్న, దాని పక్కనే 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కొన్నాడు, విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంది. ప్రజెంట్ ఆయన ల్యాండ్ అక్కడ కాంపౌండ్ వాల్ పెట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డికి లోపల పోయి దండం పెట్టుకొని, అన్న నేను మీరు ఒకటి ఫెవికాల్ బంధం కదా బీజేపీ కాంగ్రెస్ ఒకటని, దాని పక్కన యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చాడు ఆయన ల్యాండ్ పక్కనే. మీరు G24 విలేకరుని పంపించి తీసుకోండి. మొన్నొకటి KGVB స్కూల్లో స్కూల్ నడి మధ్యలో కడిలేసాడు సార్ ఆయన ప్రధాన అనుచరుతో. నేను మొన్న పోయి అక్కడ వీడియో లైవ్ పెట్టాను, నా లైవ్ కూడా మీరు చూడండి, లోకల్ టీవీలలో వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో చాలా కబ్జాలు చేశారంటారు, ఆర్టీసీ ఆస్తి కూడా. ఆర్టీసీ ఆస్తి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన లీజు, అది లీజు. కబ్జాలు ఏముంటాయి, ప్రభుత్వ భూమి కబ్జా దూకుంటారు సార్, మీకు రాసి ఇచ్చేస్తా G24కి కబ్జా పెట్టినట్టు. ఒక్క కబ్జా ఐఎమ్ ఛాలెంజింగ్ భరత్ అన్న, ఒక్క కబ్జా, ఒక్క నాట్ ఈవెన్ యాడ్ అని ఉంటే మీరు చెప్పండి, మీకు రాసి ఇచ్చేస్తా. నాకొద్దు, ఆర్మూర్ ప్రజలకు సార్, మీ G24కి ఇస్తా, ఆర్మూర్ ప్రజలకు ఇస్తా, ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంచు జాగా రేవంత్ రెడ్డి, ఒక ఇంచు జాగా ఉంటే రేవంత్ రెడ్డికే రాసి ఇచ్చేస్తా. వాళ్ళు కూడా కూడా అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళకే రాసి ఇచ్చేస్తా. చేసిందంటే నా రక్తం చెమట నా కష్టపడుకొని తీసుకున్న ఆస్తి తప్ప. అంటే ఎట్లా మీ రక్తం, మీ ఆదాయ మార్గం ఎట్లా? బ్లడ్ అండ్ స్వెట్ అని తెలంగాణ ఎట్లా అంటారంటే మనం కష్టపడి రియల్ ఎస్టేట్ 97 నుంచి కదా, రియల్ ఎస్టేట్ 97 నుంచి అడ్వకేట్ ఈ ప్రాంతంలో లాయర్గా ఉన్నప్పుడు కూడా ఫ్లాట్స్ కొని అమ్మేది కదా. 2001 నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన 10 years వరకు రెగ్యులర్గా పోయేది రోజు కోర్టుకి పోయినప్పుడు, అప్పుడు కూడా కొనుగోలు చేసిన ప్లాట్స్ కదా భరత్ అన్న. అంటే మేము అనేది ఏంటంటే ఇవన్నీ కల్పితాలు, ఈ కల్పితాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ అబద్ధాల చిట్టాతోనే వచ్చింది. వారిచ్చిన హామీలు పక్కన పెట్టి మా మీద టార్గెట్ చేసిరు. అప్పుడు మీకు ఐడియా ఉందా? జనం నమ్మారా జీవన్ రెడ్డికి ఎక్కడ వేల కోట్ల సార్ మాకు ఏమున్నదో అఫిడవిట్లో పెట్టినాం, ప్రజలు చూసిర్రు. దాని తర్వాత 2 సార్లు మ్యాండేటరీ ఇచ్చారు, 3వసారి ఓడించారు. ప్రజలకు అంతా తెలుసు, మన ఆస్తులు వేసే పబ్లిక్ రిప్రజెంటేటివిటీ దాచడానికి లేదు. స్వయంగా రేవంత్ రెడ్డి చార్మూర్లు ఇవే మాటలు మాట్లాడి మీరు అడిగినాయి. ఇగో ఇది కబ్జా పెట్టిండయా, గుట్ట కబ్జా పెడితే మరి నీకు ప్రభుత్వం వచ్చింది తీసేసుకోవచ్చు, కబ్జా పెడితే నడుస్తుంది. అది లీజ్, ఆర్టీసీ స్థలం లీజు 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సైన్ చేసిన ఫైలు. కావాలంటే మీకు మీ చేతిలోనే ఉంది కదా. ఇంకా ఇప్పుడు సార్ ఇప్పుడు నా చేతిలో లేదు, విష్ణుజిత్ అనే కంపెనీ పేరు మీద ఉంది, మా వైఫ్ కంపెనీ. ఓకే, అంటే అది అప్పట్లో కేసు అయింది, సజ్జనార్ ఛాలెంజ్ అంత సెట్ అయిపోయింది. ఒకటే రోజు సీజ్ చేసి తెల్లారి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన ప్రారంభమైంది పొలిటికల్ వెండెట్ట. December 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు, 8వ తారీఖు నాడు సీజ్ చేశారు, 9వ తారీఖు నాడు కోర్టు ఆర్డర్ వచ్చింది. సో రాష్ట్రంలో ఫస్ట్ కేసు జీవన్ రెడ్డి, ఫస్ట్ టార్గెటే నేను కదా, నేనే కదా అత్యధికంగా మాట్లాడింది. పాలకపక్షం ఉన్నప్పుడు అత్యధికంగా మాట్లాడింది రేవంత్ రెడ్డి మీద నేనైతే, ఓడిపోయిన తర్వాత కూడా అత్యధికంగా ప్రెస్ మీట్ పెట్టింది నేనైతే. వాళ్ళు చేస్తారు కదా ఖచ్చితంగా. మొట్టమొదటి కేసు ఎవరి మీద కాదు జీవన్ రెడ్డి, December 7th అయితే 8th మరి చూడండి, డేట్ కూడా తీయండి. December 8th 9th నాడు మళ్ళీ 9th 10th ఎగ్జాక్ట్లీ ఒకటే రోజులో మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవన్నీ పొలిటికల్ వెండెట్ తెలుసు కదా సార్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మహారాష్ట్రలో ఏం చేశారు, అక్కడ ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు, పొలిటికల్ వెండెట్. మేము కనుక ఒక 10 సంవత్సరాలు వాళ్ళని ఇట్లనే కాంగ్రెస్ నాయకులను వాళ్ళ మీద కేసులు, పొలిటికల్ వెండెట్లు, వాళ్ళ భూములు కూలగొట్టుడు, కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు చేస్తారు కదా. ఒక్క కాంగ్రెస్ ఎవడన్నా ఉంటారు, రేవంత్ రెడ్డి మీద పెట్టారు కదా ఇక్కడ సార్. అది ఓటుకు నోటు, తర్వాత ఆన్లైన్ లో ఆన్ రికార్డ్ లో మా ప్రభుత్వాన్ని అడ్జస్ట్ దొరికిన 60-70 కేసులు పెట్టారు రేవంత్ రెడ్డి. డ్రోన్ వాళ్ళ కేటీఆర్ ఇంటి మీద డ్రోన్ అప్పుడు చట్టం జనవాడ అనుకుంటా. మేమేమంటాం, చట్టం ప్రకారం కొన్ని జరిగినాయి. అప్పుడు మేము అనేది ఈ లెవెల్లో
ఇవాళ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త ప్రతి గ్రామంలో కేసులు సార్. అడుగు తీసి సార్ మీ మీద ఎన్ని కేసులు ఇప్పుడు? నాదే మీద 30-40 ఉంటాయి, 40 పైన ఉంటాయి. ఈ 2 ఏళ్ళలో? 2 ఏళ్ళ మరి ఇప్పుడే కదా నేను చెప్పేది, ఇప్పుడే కదా. నా మీద కాదు భరత్, మా అమ్మ మీద కేసు, మా భార్య మీద కేసు, నా మీద కేసు. ఎందుకు మీ అమ్మగారి మీద ఎందుకు కేసు? ఎందుకంటే పొలిటికల్ వెండట్ ఏముంటుంది చెప్పితే 70 సంవత్సరాల వయసు మా అమ్మాయి మన క్రిమినలా, మర్డర్లు చేస్తుందా, ఏం చేస్తుంది? మీ అమ్మగారు ఏమైనా చేస్తారా సార్ చెప్పండి? ఈ వయసులో ఏముంటుంది? 70 సంవత్సరాల వయసులో వాళ్ళు చేసేది కావాలని దాంట్లో కేసులు పెట్టడం తప్ప మేము ఇదొక్కటి కాదు కదా, వేల కేసులు. మేము అనేది ఏంటంటే వేల కేసులు పెట్టినారు. ప్యూర్లీ పొలిటికల్ వెండెట్ట. మరి కేసులు ఉంటే రుజువు కావాలి కదా, ఏదైనా ఉంటే కావాలి కదా. మేమేమంటున్నామంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు సార్, హిట్లర్ రాజ్యం. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తుంది రేవంత్ రెడ్డి. ఆయనే స్వయంగా ప్రకటించింది కదా, నేను హిట్లర్నని, ఐ విల్ ఫాలో హిట్లర్ అన్నాడు కదా. ఆయన రేవంత్ రెడ్డి కాదు మిస్టర్ భరత్ గారు, ఆయన హిట్లర్ రెడ్డిగా మారింది ఈ రాష్ట్రంలో. మేమేమంటున్నామంటే ఇప్పుడు అన్నారు కదా ఆయన హిట్లర్ అంటే ఏది సార్? ప్రజలను పీడించుక తినుడు. ఇవాళ మీరు రైతులను పీడించుక తింటుండ. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతులకు దేవుడు అయితే ఈయన రైతులకు రాబంధు అయిండు. ఈయన రైతుల వడ్లు కొనలేక రైతుల పాలిట హిట్లర్ అయిండు. రైతులకు బోనస్ ఇయ్యక రైతుల పాలిట హిట్లర్ అయిండు. రైతులకు రావాల్సిన రుణమాఫీ చేయక రైతుల పాలిట హిట్లర్ అయిండు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ పాలిట రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యక వాళ్ళ పాలిట హిట్లర్ అయిండు. ఆర్టీసీ కార్మికుల పాలిట హిట్లర్ అయిండు ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో. మా అక్క చెల్లెలకు బంగారం ఇయ్యక కళ్యాణ లక్ష్మితో పాటు వాళ్ళ పాలిట హిట్లర్ అయిండు. మా చెల్లెలకు స్కూటీలు ఇయ్యక ఈయన హిట్లర్ ముఖ్యమంత్రిగా మారిండు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సార్ అది రూలింగ్ పార్టీలో మేము గెలిచినాం, వాళ్ళు గెలుస్తారు. రేపు ఎవడున్నా రూలింగ్ పార్టీలో గెలుస్తారు. పెద్ద లెక్క కాదు, 1-2తో లెక్క కాదు. ఇవాళ చేయమని చెప్పు. ఆర్మూర్ మున్సిపాలిటీ రిజల్ట్ బాగా రానట్టుంది. మంచిగా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంచిగా వచ్చింది. ఆ మంచిగా 5 గెలిచినాం, ఇంకొక 5-2-3 ఓట్లతో పోయినాం. చాలా 10 మంది చైర్మన్ క్యాండిడేట్లు ఓడించినాం. 10 మంది కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి పాత జాయిన్ అయిన వాళ్ళను, కొత్తలను, కాంగ్రెస్ లో ఉన్న చైర్మన్ క్యాండిడేట్ అందరూ ఓడించినాం. 5 చాలా 40 ఉంటున్నాయి కదా, 36 5 చాలా 5 గెలిచింది. అదే హైయెస్ట్ నిజామాబాద్ జిల్లాలో గెలిచింది. నిజామాబాద్ జిల్లాలో 5 అదే హైయెస్ట్. ఎక్కడ గెలవాలి 5 అదే హైయెస్ట్. మీరు తీయండి లెక్క. అదే కన్ఫ్యూజన్ అంటే బాల్కొండ అక్కడ కూడా 5 గెలిచిర్రు, బోధనలో కూడా 5 గెలిచిర్రు, అన్ని 5 గెలిచిర్రు. గెలిచిన దాంట్లో 5 హైయెస్ట్. మొత్తం నిజామాబాద్ జిల్లాలో చెప్తా సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రయత్నం మేము చేసినాం. 3 నెలలు ఆన్నే ఉన్నాం, ప్రతి ఇంటికి తిరిగినాం, ఎండగట్టినాం. మేమేమంటున్నాం అంటే అయినా మరి ఎందుకు ఇవ్వలేదు పబ్లిక్ రిజల్ట్? వస్తుంది సార్. ఇప్పుడు పెట్టు మన ఎలక్షన్ దమ్ముంటే రేవంత్ రెడ్డిని రిజైన్ చేసి ఎలక్షన్ కోమని సార్. ఏదో అసెంబ్లీ 100 సీట్లు గెలుస్తాం. ఇప్పుడు ఎంపీటీసీ 100 సీట్లు గెలుస్తాం. లేకపోతే ఆయన నొక్కొని పోటీ చేసి ఇప్పుడు హరీష్ రావు ఫ్యూచర్ లేదన్నాడుగా, ఫ్యూచర్ లేని హరీష్ రావు అన్నాడు, సిద్దిపేటలో పోటీ చేయమని ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే చేయమని నువ్వు అన్నావు కదా, అలాగే బాగున్నా అన్నావు కదా. ఇప్పుడు గోదావరి ఖాన్ విషయంలో బాలకసుమన్ జైల్లో పెట్టు కదా, ఆ గోదావరి ఖాన్ బెల్ట్ ఉన్నాయి కదా, ఆ ఎమ్మెల్యేలు అందరినీ రిజైన్ చేసి పెట్టుమని. ఇవాళ గోదావరి ఖాన్లో ఎవరు గెలుస్తాడు యుద్ధం? కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, మేము గెలుస్తామా? మేము అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు డిసైడ్ అయిపోయారు సార్. భరత్ గారు మీరు అంటున్నాగా మేము ఊర్లో తిరుగుతున్నాం కదా, పొద్దున్న లేచి మీరు ఉండరు, మీరు స్టూడియోలు ఉంటారు. ఐఎమ్ సారీ అంటే స్టూడియోలు ఉంటారంటే వేరే కాదు, మీ వృత్తి మీరు చేస్తారు, మా వృత్తి మేము ఊర్లు ఉంటాం. జనతా గ్యారేజ్ అని చెప్పి ఊర్లో మున్సిపల్ ఎలక్షన్స్ కు ఇప్పటికీ ఏం తేడా వచ్చింది సార్? 3 నెలలు అయింది అంతే, ఫిబ్రవరిలో అయింది. కాంగ్రెస్ మేనిఫెస్టో భరత్ గారు 420 హామీలు ఇచ్చారు. 6 హామీలు కాదు, తప్పు మాట్లాడుతున్నాం, 6 హామీలు కాదు సార్, 6 గ్యారంటీలు. చేతులకు బొల్లం పెట్టి ప్రజల ముందు పోతే మహా మొనగాడు అన్నారు. మహా మొనగాడు కాదు సీఎం రేవంత్ రెడ్డి, మహా మోసగాడు అని చెప్పి డిసైడ్ అయ్యారు ప్రజలు. ఇవాళ ఏది ఏడు అబద్ధాల ముఖ్యమంత్రి సార్. గుర్తుపెట్టుకో, తెలంగాణలో ఒక మాట ఉంటుంది, ఎవరైనా నువ్వు నేను మాట్లాడితే హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా భరతాన్ని అంటాం. ఆ దేవుళ్ళ మీద ఒట్టేసిన పైసలు కుడియలేడు. 2 లక్షల రుణమాఫీ కాలేదు, 30% కోట్లు ఇచ్చాడు కదా. ఎక్కడిచ్చి సార్ ఇప్పుడు కంప్లీట్ చేయాలి. 6 లక్ష 6 సిద్ధులకు ఒట్టేస్తున్నా, బాసర ఆలయం మీద ఒట్టేస్తున్నా, అమ్మవారి మీద, యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా, దేశంలో ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేసింది. అయినా ఛాలెంజ్ చేద్దామా? ఏ ఒక్క ఊర్లో 12,792 గ్రామాల్లో ఒక్క గ్రామంలో 100% రుణమాఫీ అయింది, 100% రైతు బంధు వచ్చిందంటే శాశ్వతంగా రాజకీయ సన్మాసం చేస్తాం. శాశ్వతంగా ఇది రాసి పెట్టుకో, ఆన్ రికార్డ్. కెమెరామెన్ మంచిగా రికార్డ్ చేయాలి నేను చెప్పేది, అర్థమైందా మీకు? 12,792 గ్రామాల్లో ఏదైనా ఒక గ్రామంలో, అదంతా ఎందుకు సార్, ముఖ్యమంత్రి గారు ఊరికి వెళ్దాం, 100% రుణమాఫీ అయిందా యుద్ధం, 100% రైతు బంధు వచ్చిందా యుద్ధం,
100% బోనస్ వచ్చిందా రైతులకు? 24 గంటల కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టూడియో నుంచి పోదాం, 24 గంటల కరెంట్ వస్తుందని ముఖ్యమంత్రి సొంత ఊర్లో కొండారెడ్డిపల్లెకి పోదాం. 12,000 ఇస్తున్నారు వాళ్ళు రైతు భరోసా, రైతు బంధు ఇవ్వాల్సిందే. 12,000 ఇవ్వకపోతే గల్లా వట్టి గుంజు వసూలు చేస్తాం మేము. రైతులతో గల్లా వట్టి గుంజి వసూలు చేస్తాం. నువ్వు ఇచ్చినావు కదా హామీలు, నువ్వు 420 హామీలు ఇచ్చినావు కదా సార్. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో తీయాలని భరత్ గారు మీకు తీస్తాను, ఒక్క నిమిషం ఉండండి. సరే మేనిఫెస్టో సార్ మరి మేనిఫెస్టోనే వాళ్ళ భగవద్గీత అన్నారు కదా, మేనిఫెస్టోనే వాళ్ళ బైబిల్ అన్నారు కదా, మేనిఫెస్టోనే వాళ్ళ ఖురాన్ అన్నారు కదా, వాళ్ళు అలాగే చెప్పినారు కదా. మీరు అప్పులు చేశారట మొత్తం 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు కాబట్టి ఖండిస్తా ఉన్నా. 10 ఏళ్లలో మేము 4.5 లక్షల కోట్లు ఎత్తే 2 ఏళ్లలో ఆయన 4.5 లక్షల కోట్లు చేసిండు భరత్ గారు. 4.5 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్లు రికార్డు ఉంది మా దగ్గర. కావాలంటే డాటా ఇస్తా, మీరు ఇవన్నీ అడుగుతారంటే ముందే డాటా తీసుకొని వస్తే ఇప్పుడు కావాలంటే నీకు పంపిస్తా, వాట్సాప్లో చూపిస్తా. 4.5 లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్గా వేసిరు, భూములు అమ్మేస్తుండు. అర్థమైందా? ఉన్న సీటుకే దిక్కు లేదంటే ఫ్యూచర్ సిటీ అని ఒకటి కొత్తగా దుకాణం పెట్టిండు. 2 చుట్టుపక్కల 7 బ్రదర్స్ 7 తరాలకు ఏరిపోయే సంపద 3,000 ఎకరాలు కొనుక్కున్నారు. ఆడ పక్కన ఫ్యూచర్ సిటీ అని దుకాణం పెట్టి మీరందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు బాగా సంపాదించారు. గుంజుకోరు సార్, మా ఉంటే నాదేమన్నా ఉంటే గుంజుకో, నేను వేరేది చెప్పాను. నాదేమన్నా ఉంటే గుంజుకోండి అని చెప్తున్నా. నేను సంపాదిస్తే మొత్తం ఒక దండుపాలెం మూట ఉంది. ఆ ఫైమ్ గాడు మీకు బాగా తెలిసినోడే అన్న, నయ్యంని ముంచిన ఫైమ్ గాడు వాడు ఒక మూట. ఈ రంజిత్ రెడ్డి గారు వీడొక మూట. పెట్టుబడిదారులు 1000 కోట్ల ఆస్తులు. ఒక్కొక్కటి చెప్తే మీరు పరేషాన్ అయిపోతారు. ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ అని ఉంది, అల్యూమినియం ఫ్యాక్టరీ అని షూటింగ్లు జరుగుతాయి. 100 ఎకరాలు లేపేశారు సార్. అందులో 37 ఎకరాలు TSIS ల్యాండ్ ఉంది, ఇండస్ట్రియల్ ల్యాండ్. దానికోసమే హిల్ట్ పాలసీ భరత్ గారు, దానికోసమే హిల్ట్ పాలసీ. అదొక్కటే 5 కోట్ల స్క్వేర్ ఫీట్ల కన్స్ట్రక్షన్, 25,000 కోట్ల ప్రాపర్టీ అదొక్కటే. అక్కడ లియోనియన్ లేపేశారు, బిడ్డర్లు అన్నని బెదిరించి లియోనియన్ రిసార్ట్. బ్యాంకులకు 2,230 కోట్లు బాకీ ఉంటే దాన్ని 230 కోట్లకు టెండర్ వైట్. డిస్టర్బ్ చేయకండి సరే. 2,230 కోట్లు ఆంధ్ర బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు బాకీ ఉన్నారు. 2,230 కోట్లది 230 కోట్లకు NCLTలో తీసుకొని అది బ్యాంకులను ముంచి. బ్యాంకులు అంటే ఎవరు సార్? వైట్ కలర్ క్రైమ్ ఎవరు సార్? నీ పైసలు, కెమెరామెన్ది, మా డ్రైవర్ది, ఇక్కడ ఉన్న కెమెరామెన్ పైసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలి సార్. మీరు వింటున్నారా? అబ్జర్వ్. 2,230 కోట్లకు 230 కోట్లకు తీసుకొచ్చి సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు వేసిరు, హైకోర్టులో ట్రిబ్యునల్ వేసిరు సార్, NCLTలో అప్పీల్ పోయిరు దాని మీద. ఇలా 10,000 కోట్లు సార్. ఈ 2 కలిసే 35,000 కోట్లు భరత్ గారు. ఈ 2 కలిసే 35,000 కోట్లు. ఇప్పుడు రంజిత్ రెడ్డి అంటే మీ పార్టీలోనే ఉండే కదా రంజిత్ రెడ్డి సార్. నేను చెప్పేది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు పోయినాడు కానీ మరి మేము కొన్ని మాటలు మాట్లాడద్దు. వాళ్ళలాగా యాడ ఉంటే గాడిపోయేటోళ్ళు వాళ్ళు. అర్థమైంది కదా? వాళ్ళంత గలీజు బేకుఫాలు ఇంకొల్లేరు. అట్లా చాలా మంది ఉన్నారు. కన్న తల్లి అన్నం పెట్టిన ఇల్లుకు సున్నం పెట్టేటోళ్ళు. మరి ఎందుకు మరి మీ పార్టీ అటువంటి వాళ్ళని ఎందుకు నమ్ముతుంది అట్లయితే? ఇప్పుడు గతంలో జరిగింది భరత్ గారు. ఇప్పుడు ఇంకోటి అయినా పాపం నాకు తెలిసి రంజిత్ రెడ్డి మీకు ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ కు చాలా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాడు. ఇదంతా చెప్పే దోసుకున్నాడు, ఇదంతా ఇది చాలా సపోర్ట్ చేశాడు కదా. ఏమి ఉద్యమం లేదు, బొచ్చు లేదు. ఒక్కరోజు ఉద్యమంలో పాల్గొన్న చూపివాడు. ఒక్కరోజు లేదండి భరత్ గారు, ఉద్యమంలో ఒక్కరోజు పాల్గొంటే చూపియండి ప్లీజ్ దయచేసి. మరి ఎందుకు అటువంటి వాళ్ళకి తీసుకొచ్చి పాతది గతం అయిపోయింది సార్. పాత స్టోరీ ఎందుకు? టిష్యూ పేపర్ ఈసారి ఉద్యమ తెలంగాణ ఉంటుందా? బంగారు తెలంగాణ బ్యాచ్ కాకుండా యూటీ తెలంగాణ బరాబర్ ఉంటుంది. ఉద్యమ తెలంగాణ బ్యాచ్ పెద్ద ఆయన మంచిగా చూసుకుంటాడు. పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు వేరైపోయింది సార్. దొంగలు ఎవరు, దొరలేవరు, గాడిద ఎవరు, గుర్రం ఎవరు, కుక్క ఎవరు, నక్కెవరు మొత్తం సార్కి అర్థమైపోయింది. ఎవడు ఏందనేది చరిత్ర మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో నాకు తెలిసి కేసీఆర్తో ఎక్కువ సమయం ఉంది జీవన్ రెడ్డి. మొదటి 1 year 1.5 year మీరే ఉన్నారు. ఇప్పుడు కాదు సార్, 23 ఏళ్ళ నుంచి కేసీఆర్తోనే ఉన్నా. 23 years అంటే 23 years సార్. ఇంకా ఇప్పుడు నిన్న మొన్న కాదు సార్. రోజు ప్రగతి భవన్ ఉండేది కదా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మేము తప్పులు చేసినామా సార్? ఒక్కటి చెప్పండి. మేము ఒక తప్పు నాకు తెలిసి మీ ఓటమికి అదే కారణం అనుకో. అది సరే. అది ఆరుమూరులో ఉండకుండా ఎక్కువ ప్రగతి భవన్ లో మహారాష్ట్రలో ఉంటే మీరు గెలుస్తారా? సార్ మై బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. I live for my boss. I will die for my boss. I will work for my boss.
అర్థమైంది సార్. మా బాస్ కోసం పని చేస్తా. ఆయన ఈడుంటా ఆరుమూరు ఉంటే ఎట్లా? మేము అన్నది ఎందుకు చెప్పినామంటే మేమేమన్నా చేసిన మా తప్పిదాలు నేను అని చెప్తున్నా, మీకు అడుగుతున్నా. మీరు అంటున్నారు కదా, మీరు అన్నారు కదా ఇందాక ఉద్యమ బ్యాచ్లో మేము తప్పు చేసినామా అంటున్నా. దగ్గరున్నాం, ఉద్యమంలో పాల్గొన్నాం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం మొదటి నుంచి సార్ 1 నుంచి 5 దాకా ఇండైరెక్ట్ ఉన్నాం, 5 నుంచి డైరెక్ట్గా ఉన్నాం. రోజు ఎవ్రీడే 18 గంటలు తిరిగినాం. ఇక వేరే పిస లేదు మాకు, ఒకటే కేసీఆర్ సారు కారు అయితే సారుతో నుండు, లేకపోతే కారు ఎంబట ప్రయాణం. కారు సర్కార్ వచ్చింది, కారు తెలంగాణ వచ్చింది సార్. ఈ దేశ భారతదేశ చరిత్రలో భారతదేశ పటంలో తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ పదంలో ఇలా G24 అనే రాష్ట్రంలో భరత్ G24 CEO ఉన్నాడు, MD ఉన్నాడు, ఇక్కడ డిస్కషన్లో కూర్చున్నాడు. తెలంగాణ G24 అంటే దాని కర్త కర్మక్రియ కేసీఆర్ సార్. తెలంగాణ PCC మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణలో ఉన్న మంత్రులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మంత్రుల ముఖాలకు అయ్యేదా సార్? ఈయన ముఖ్యమంత్రి అవుతున్నా సమైక్య రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అంటే ఆయన. దీనికంతా భారతదేశ పటంలో తెలిపిన కర్త కర్మ క్రియ, తెలంగాణ ఫాదర్, తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ ప్రదాత, తెలంగాణ రియల్ హీరో, తెలంగాణ ప్రొడ్యూసర్, తెలంగాణ అనే పదానికి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ క్రియేటర్ కేసీఆర్. ఒక్క నిమిషం సార్, క్రియేటర్ ఆయన కదా, ఆయన అయితేనే ఇది అంత ఉంది కదా దుకాణం. ఇప్పుడు మొదటి 1.5 year మీరు ఉన్నారు కదా, మళ్ళీ ఏమన్నా ఈ అధికారం కోల్పోయిన తర్వాత బాధపడ్డారని, ప్రజలకు ఇంత చేస్తే ఎందుకు ఓడగొట్టారని ఏమన్నా అనిపించింది? ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలని చెప్పింది సారు. ప్రజా తీర్పును గౌరవించాలి, మన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్ష హోదా పనిచేయాలి. సార్ కొత్త కాదు కదా గెలిపోవటంలో, ఇదంతా ఒక ఆయన నెవర్ కేర్స్. ఆయన ఒక్కటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు పదవి ఇచ్చారు. ఇచ్చిన 10 సంవత్సరాల్లో సంపద రాష్ట్రం తెలంగాణ సంపద పెంచారు, పేదలకు పంచాడు. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి ఇంట్లో ఆనందం. ఒక 2 కళ్ళ సిద్ధాంతం లాగా 2 కళ్ళల్లో ఎట్లుండేనో కడుపులో పెట్టుకొని కాపాడుకో. బాధ ఏం లేకుండా నేను ఇంత డెవలప్ చేస్తే, నేను ఇంత సంక్షేమ పథకాలు చేస్తే మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యి కాంగ్రెస్ చేతిలో పెట్టారు సార్, అనుభవించారు సార్. గుర్రం గాడిద దగ్గర ఒక దగ్గర కట్టేసిరా అనుకున్నారు ప్రజలు. ఇవాళ అర్థమైపోయింది కదా. నువ్వు ఇద్దరిని అడుగు సార్, ఒకటే అడుగుతాను, ఒకడు అడిగినోడు అదే చెప్తాడు, అడగనోళ్ళు కూడా అదే చెప్తారు. ఇద్దరు ఈ రాష్ట్రంలో ఇద్దరు చెప్తారు. అంటాడు కత్తి వేరే వాళ్ళ చేతికిచ్చి యుద్ధం నన్ను చేయమంటారు ఏంది రా కేసీఆర్? దాంట్లో తప్పేముంది చెప్పు, దాంట్లో తప్పేముంది? కత్తి ఆయనకి ఇచ్చిర్రు, 2.5 సంవత్సరాలు ఆయనకు అవకాశాన్ని ఇచ్చారు. 2.5 సంవత్సరాలు కానీ ఆపోజిషన్ రోల్ పోషించాలి కదా సార్. ఇప్పుడు మా వాళ్ళు ఆపోజిషన్ రోల్ పోషిస్తూ ఉన్నారు కదా. హరీష్ రావు, రామారావు గారిని తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు వీళ్ళ మాటలకే తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇక మా బాస్ వస్తే సార్, సింహం డైలీ వేటాడుతుందా సార్? పులి డైలీ వేటాడుతుందా జంగల్లో? పులి డైలీ వేటాడుతుందా సార్? ఈజ్ అ టైగర్ సార్. అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు సార్, మా 6 నెలలకోసారి అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు, మా పార్టీ 6 నెలలకోసారి అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు వచ్చిండు సార్, వచ్చాడు 3 సార్లు. వినండి, కారు గేరు ఎప్పుడు మార్చాలో కేసీఆర్కి తెలుసు, కారుని ఎట్లా డ్రైవ్ చేయాలో సార్కి తెలుసు. ఇలా కొత్త కాదు. 2001 నుంచి 26 ఏళ్ళ నుంచి ఈ పార్టీని నడిపిస్తున్న గొప్ప వ్యక్తి. ఈజ్ ఎ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్, ఈజ్ ఎ లెజెండ్, ఈజ్ ఎ రియల్ హీరో. ఈజ్ ద తెలంగాణ ఓజీ కేసీఆర్, రియల్ ఓజీ తెలంగాణ కేసీఆర్. ఆయనకు తెలుసు. ఆయన భరత్ టీవీలలో మాట్లాడితేనో, జీవన్ రెడ్డి టీవీలలో మాట్లాడితేనో, నువ్వు పొగిడితేనో నేను పొగిడితేనో ఆయన వచ్చే మనిషి కాదు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. 26 ఏళ్ళు ఒక పార్టీ నడిపించాడు, 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా 35 జాతీయ పార్టీలు నొప్పించి వినాలి. మిలియన్ మార్చ్, ఇక్కడ వంట వార్పు నుంచి మిలియన్ మార్చ్ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీ నొప్పించి చివరికి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చిన దమ్మున రియల్ హీరో, తెలంగాణ హీరో కేసీఆర్ గారు. ఆయనకు నువ్వు నేను చెప్తాను అర్థం దుకాణం. ఆయన ఎప్పుడు రావాలో వస్తాడు, ఎప్పుడు పోవాలో పోతాడు. ప్రభుత్వం ఎట్లా తేవాలో తీసుకురావాలో తెలుసు, ప్రజలకు ఎట్లా సేవ చేయాలో తెలుసు. ఆయన ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలు ఒక్కరోజు నిద్ర పోలేడు. ఆయన 18 గంటలు పనిచేసి మా కళ్ళ నిండా చూసినాం. పెద్ద స్క్రీన్ పెట్టుకొని ఉదయం లేచి నుంచి 24 గంటల సర్ప్లస్ కరెంటుని తీసుకొచ్చిండు. సర్ప్లస్ ధాన్యం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుండి సూటే ఉండి కూర్చుని కట్టించిండు. దేశం సింగిల్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్, అతి పెద్ద
ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గూగుల్ సెర్చ్ చేయండి భరత్ గారు. అట్లాంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూలిపోయింది. ఇప్పుడు మేడిగడ్డ ప్రకృతి వైపరీత్యాలతోనో వాటర్ దాంతో ప్రాబ్లం అయితే అయింది. ఈయన 3 ఏళ్ల నుంచి ఏం బీకిందండి రేవంత్ రెడ్డి గారు? మంచిగా పంటలు పండే కాళేశ్వరం లేకున్నా ఎక్కడ పండింది? ఆరుమూరులో ఇప్పుడు మీరే అంటారు ధాన్యం కొనుగోలు చేయనంత ప్రాబ్లం. కొనుగోలు చేయలే కాదు, చేయనంత ప్రాబ్లం వచ్చింది కొనుగోలు చేయలే, వచ్చిన యూరియాని ఇవ్వలేకపోతుంది. ఈ సంవత్సరం హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ అంటారు. ఇప్పుడు ఆరుమూరులో పెరిగేది గతంలో ఉన్న ప్రొడక్షన్ తీయండి, ఈసారి ఉన్న ప్రొడక్షన్ ఇదే రికార్డ్ ప్రొడక్షన్ అంటారు. 100% తప్పుడు లెక్కలు తప్పు. రైతులను మాట్లాడు. ఒక రైతుని తీసుకోండి సార్, మీ ఇష్టం ఉన్న రైతుని తీసుకోండి, లైవ్ లో మీ ఇష్టం ఉన్న రైతుని తీసుకోమని టెలికాస్ట్. ఏనీ రైతు ఆర్ము ఎప్పుడు గత చరిత్రలో లేనంత దరిద్రమైన పరిపాలన రైతుల పాలిట ఉంది. ఎలక్షన్ రాకముందే రైతు పంటలు పండలేదు సార్. ఎక్కడ ఇప్పుడు పండిన పంటల కొనుగోలు లేవు, దిక్కు లేదంటే పంటలు పండు అంటే వడ్డు లాకలు వచ్చినాయి. కొనుగోలు చేయలేనంత ఎక్కువ పంటలు పండే ఎక్కడ పండినాయి? ఎంత పండింది? ఆయన టన్నులకు క్వింటాలకు తేడా ముఖ్యమంత్రి గారికి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ టన్నులు అని మాట్లాడుతూ ఉన్నాడు. క్వింటాల్ అని టన్నులలో చెప్తుండు. మీరు భరత్ గారు మీరు భలే మాట్లాడతారు సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్వింటాలకి టన్నులకు తేడా తెలియని వ్యక్తి. మీరు హైయెస్ట్కు రైతులు ఏడుస్తూ ఉంటే గోసపడుతూ ఉంటే లాకలొచ్చి వడ్ల సంచులు ఇవ్వలేరు, సూదులు ఇవ్వలేరు, డబ్రాలు ఇవ్వలేరు, లారీలను పంపలేరు, కొనుగోలు చేయలేరు, వడ్లు నానిపోయి లాకలు వచ్చినాయి, యూరియా సప్లై లేదు. యూరియా యాప్ అన్నట్టు డబ్బా ఫోన్లలో యూరియా యాప్ ఎట్లుంటుంది సార్? యూరియా యాప్ని మీ అమ్మనో నాన్ననో మీరు చేయగలుగుతారా సార్? అమ్మకు ఒకసారి ఫోన్ చేయి యూరియా యాప్లో ఓటీపీ నంబర్. వాళ్ళు ఓటీపీ నంబర్ ఎట్లా చేస్తారు? వాళ్ళకి ఫోన్లే లేవు, ఈ స్మార్ట్ ఫోన్లే లేవు. రైతుల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా సార్? ఉన్నాయా? అందరికి వచ్చాయి కదా ఇప్పుడు గూగుల్ పేలు. యూరియాలో యాప్ లేదు, గూగుల్ పే 24 గంటల కరెంటు లేదు. మరి అదే కేంద్రంలో మోడీ ఉండే, రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు 11 గంటల కరెంటు, 7 గంటల కరెంట్ ఎట్లా? అదే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రుణమాఫీ ఎట్లా చేశారు? ఈ ముఖ్యమంత్రి ఎట్లా చేయలేడు? అదే 10 సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు టెంగ్ టింగ్ 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 అని హోటళ్ళ కాడ కూర్చుంటే 1000 మంది హోటల్ దగ్గర ఛాయ్ తాగితే 1000 మందికి టింగ్ 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 అని ఎవ్రీ మంత్ రైతు బంధు వండేది ప్రతి పంటకు. ఆ రైతు బంధు ఎందుకు మాయమైపోయింది 3 సార్లు? వినాలి రైతులు నేను నడిచిపెట్టాము సార్. మీరు వద్దంటే కూడా నేను వదిలా. చెప్పండి. రైతులకు రైతు బంధు ఇవ్వలేదు కదా సార్ 3 సార్లు. రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు కదా, రైతులకు కరెంట్ ఇస్తలేడు కదా, రైతులకు బోనస్ ఇవ్వలేడు కదా. మీరు ఏం మాట్లాడతారు? 4 ఏళ్ళు చేశారు మీరు కూడా. 4 ఏళ్ళు చేశారు. 4 ఏళ్ల తర్వాత చేసినామా లేదా? లాస్ట్ లో సెకండ్ టర్మ్ లో అందరికి కాలే సార్. ఆయన ఏమన్నాడు? 420 హామీలలో 2 నెలలు ఆగండి పెద్దవ్వా, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మా ప్రభుత్వం వచ్చినాక తీసుకోండి అని ఇచ్చిండా సార్? రుణమాఫీ లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, రైతు బోనస్ లేదు, 3 సార్లు ముంచేసిండు రైతు బంధు. తర్వాత 24 గంటల కరెంట్ లేదు, పండించిన పంట కొనుగోలు లేవు, దానికి బోనస్ లేదు, లాగలు వచ్చిన దానికి నష్టం లేదు. కేంద్రంలో వాడు, రాష్ట్రంలో వీడు, బడే బై మాషా అల్లా, చొట్టే బై సుబాన్ అల్లా. కేంద్రంలో అంటే గుర్తుకొచ్చింది, భారతీయ జనతా పార్టీలో మీరు చేరుతారని అప్పట్లో వార్తలు వచ్చి ఒక 3 చిల్లర మాటలు ఎందుకు సార్? మేము మారితే మొత్తం పార్టీ మారినట్టుగా. జీవన్ రెడ్డి మారితే బీఆర్ఎస్ బీజేపీ 24 గంటలు కేసీఆర్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని, ప్రాణం తీసుకునే వ్యక్తిని, ఉద్యోగాల్లో పనిచేసిన వ్యక్తిని, ప్రతినిత్యం మాట్లాడే వ్యక్తిని, ప్రతిరోజు ప్రజలతో నుండి ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తిని, 10 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని, మొన్నటిదాకా జిల్లా పార్టీని నడిపించిన వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా. ఇక నేను పోతా. ఎందుకు వచ్చింది వార్తలు? అప్పుడు ఢిల్లీలో పోయి ఎవరిని కలిసారు అంటారు. ఎవరు ఏమంటారు అంటే చెట్టు పండ్లున్న చెట్టుకు రాళ్ళు కాలుతాయి. మనం ఎక్కువ ఫేమస్ ఉన్నాం, మనం మాట్లాడితే న్యూస్, సైలెన్స్ ఉంటే న్యూస్, వైలెన్స్ చేస్తే న్యూస్. ఒక్కటి లేవు కదా మన ఉద్యమ సమయం నుంచి ఇప్పటిదాకా 100 ఉన్నాయి కదా చరిత్ర. జీవన్ రెడ్డి ఏం చేసిన వ్యూస్ కోసం వేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సారీ టు సే చాలా మంది వ్యూస్ ఏదో ఒకటి జీవన్ రెడ్డి మీద వేస్తే బాగా వైరల్ అవుతుంది, కోట్ల మంది చూస్తారు, మిలియన్ల చూస్తారు. మరి బీజేపీ అని ఎందుకు వచ్చింది? సరే కాంగ్రెస్ సార్, ఎవడన్నా బుద్ధునోడు బీజేపీకి ఎందుకు పోతాడు సార్ చెప్పు? ఈ రాష్ట్రంలో నెవర్ కమ్స్ బీజేపీ ఇన్ తెలంగాణ. అయినా నా దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, నేను వాడి మీద ఓడిపోయినా. నేను రేపు మళ్ళీ ఆడి కింద పనిచేస్తాను నేను బీజేపీలో పోయి. ఎంత బుద్ధి తక్కువకి వచ్చాను సార్. ఇది పబ్లిక్ అడిగేది మీరు కాదు, నేను ఐఎమ్ సారీ టు సే, నీకు కాదు అడిగేది. ఎంత బుద్ధి తక్కువ వాళ్ళని అడుగుతారా సార్ బీజేపీలో? వేరే కాన్స్టిట్యూన్సీ లేకపోతే మరి వేరే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మాకు అవసరమేముంది? మా పార్టీలో ఏ గల్లీకో అడిగినోడు చెప్తుండు సారే కావాలా, అడగనోడు చెప్తుండు. ఇక్కడ నుంచి సార్ మన ఇద్దరం కలిసి సార్ మీద కోపం వచ్చిందో మీకు? లేదు సార్, సారు కారు కేసీఆర్.
రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, పోవాలి రేవంత్, రావాలి కేసీఆర్. జీవన్ రెడ్డి కోపం వచ్చిందో జీవన్ రెడ్డికి సార్ మీద కోపం అది జరగదు. అది హిస్టరీలో ఉండదు. కేసీఆర్ సార్ కోపం అది హిస్టరీలో ఉండదు. అది హిస్టరీలో ఉండదు. ఎందుకంటే ఏంటంటే మొదట అసలు 1 year పక్కన జీవన్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత మరి ఆ తర్వాత ఫామ్ హౌస్ లోకి జీవన్ రెడ్డి రాణిస్తలేరని ఫాల్తు మాటలు బంద్ చేయి. పాత స్టోరీ అది. అంతేనా? ఎవడో పడి రానాడు నీలాంటో టీవీలలో ఎత్తారు. నువ్వు సీవో ఉన్నావు, నీ ఇష్టం ఉన్నది ఎత్తావు. ఎవడు అడుగుతాడా? ఎవడు ఆంధ్రజ్యోతితో వేసిండు అనుకో, ఎవడు అడుగుతాడు? ఎవరు అడుగుతాడు? పిచ్చోని చేతిలో రాయి. ఇప్పుడు వాట్సాప్ ఖర్చు లేదు, ఇన్స్టాగ్రామ్ ఖర్చు లేదు, ఫేస్బుక్ ఖర్చు లేదు, వాట్సాప్ ఛానల్ ఖర్చు లేదు. అందులో వ్యూస్ వస్తాయి, పైసలు వస్తాయి. పైసల కోసం వేసారు. అర్థమైందా? అంటే దాని తర్వాత 10 సార్లు కలిసినాం కదా. దాని తర్వాత జిల్లా అధ్యక్షుడు ఉన్నాం కదా. దాని తర్వాత జైనింగ్లు చేసినాం కదా. దాని తర్వాత 5 జిల్లాలోని మొత్తం తిరిగినాం కదా. బాల్కొండ నియోజకవర్గంకి వెళ్ళాం, మన కామారెడ్డికి పోయినాం, మన రూరల్ నిజామాబాద్ రూరల్లో పార్టీ మీటింగ్ కండక్ట్ చేసినాం. రేపు బాన్స్వాడకు పోతున్నాం. ఏందా పిచ్చికొచ్చాను. బాన్స్వాడలో కూడా రేపు ఉంది మీటింగ్ మాది. కేసీఆర్ గారు ఉన్నారా? మేం పోతున్నాం సార్, జిల్లా మాజీ అధ్యక్షుడిగా పోతున్నా బాన్స్వాడకి. ఇవన్నీ మేమేమంటున్నాం సార్, ఇప్పుడు అసలు విషయం మాట్లాడు. ప్రభుత్వం ఏంది, ఫ్యూచర్ లేని సిటీని పట్టుకొని ఒక నిమిషం దాని మాట్లాడు సార్. నువ్వు కేటీఆర్ గారు కూడా చెప్పారు కదా, ఫ్యూచర్ సిటీ రద్దు చేద్దాం, డిస్కషన్ అదే పెట్టాం, బరాబర్ రద్దు చేస్తామంటున్నారు. మీరు అంటారు, మీరు అడగకుండా ఫ్యూచర్ సిటీ బరాబర్ రద్దు చేస్తాం. అది ఫ్యూచర్ లేని సిటీ, అది ఫ్యూచర్ లేని సీఎం పెట్టినటువంటి ఫ్యూచర్ లేని సిటీ. కేసీఆర్ గారికి ఇప్పటికీ జీవన్ రెడ్డి మీద సేమ్ అదే ప్రేమ ఉంది. అదే ఉంటది. ఇక అవన్నీ బంద్ చేసుకోవాలి. అవన్నీ ఎందుకు, దాని గురించి ఫాల్తు ఎందుకు? ప్రేమ పబ్లిక్ నాయనకు ప్రేమ తగ్గుతుందా? లేదు. మీ నాయనకు తగ్గుతుందా? భరత్ మీ నాయన సరే మీ నాయనకు ప్రేమ తగ్గుతుందా? తగ్గదు. నా మీద కేసీఆర్ కి అంతే. నేను కేసీఆర్ కు ఒక కొడుకు లాంటివని గుర్తుపెట్టుకోను. నేనే చెప్తున్నా. మరి అదే కదా, మొదటి సంవత్సరం పక్కన జీవన్ రెడ్డి తప్ప దాని గురించి ఎందుకు నేనే చెప్తాను. ఎందుకు సార్ ప్రజల క్లారిఫికేషన్ కోసం. లేకపోతే వస్తుంది కదా మీకు లేకపోతే న్యూస్ వస్తుంది. మొదటి 1.5 year మొత్తం జీవన్ రెడ్డి పక్కన ఉన్నారు. మాకు ఆ కార్ నడుపుకుంటూ కూడా మిమ్మల్ని కూర్చోబెట్టుకుని ఆయన కార్ నడిపారు కదా. భరత్ గారు అది పాత స్టోరీ, అది అయిపోయింది. ఇప్పుడు వ్యూస్ కూడా రావు దానికి. దాన్ని స్క్రోల్ చేసేస్తారు. అది పాత స్టోరీ కదా, కూడా రాపిస్తారు. ఇప్పుడు ఎట్లుంటుంది సార్, రాజకీయ పార్టీలన్నీ ఎండ్రికాయ కులం. ఓకే, ఎండ్రికాయ కులం అంటే తెలుసా మీకు? డీటెయిల్గా చెప్తున్నాను, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నారు చాలా. భరత్ గారు, ఎండ్రికాయ కులం అంటే ఇట్లా బావిలో నీళ్ళకి ఎండ్రికాయలు ఇట్లా ఎక్కుతా ఉంటాయి. తోటి ఎండ్రికాయ ఇది బయట బాగుపడి యాడెక్కిపోతుంది అని చెప్పి దాన్ని గుంజెత్తది. ఓకే, అది ప్రతి పార్టీలో ఉంటాయి. ప్రతి పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. రాజకీయం అంటే అదే. మన శత్రువులు ఎవరో కాదండి, మనలో మనవారే శత్రువులు. ఇప్పుడు నా శత్రువులు ఎవరంటే కెమెరామెన్, దీన్ని తీసి ట్రోల్ చేస్తాడు ఆ కెమెరామెన్. ఇక్కడ తీసిన వీడియో జర్నలిస్టు, ఇక్కడ ఉన్న భరత్ నా శత్రువులు 100% భరత్. సార్ మన శత్రువులు ఎవరో కాదు, మనలో మనవారే. అరే సార్ కాదు, భరత్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, మై వెల్ విషర్, చాలా డీసెంట్ పర్సన్. 30 ఏళ్ళ నుంచి జర్నలిజంలో దిగ్గదేరు. నేను 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా, మీ మొదటి నుంచి నాకు తెలుసు. మీరు బెస్ట్ పర్సన్. నేను చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇదంతా జరిగే చరిత్రనే సార్. ఇంటర్నల్ గానే ప్రాబ్లం ఉంటాయి. అవన్నీ ఇంటర్నల్. ఏమంటున్నా అంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు, మనలో మన వారే మన శత్రువులు. అది ఇంకోటి నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ప్రభుత్వం మీద ఇడిచిపెట్టి లైవ్ పెట్టి నన్ను పిలిచి నేను 5 ఏళ్ళ తర్వాత లైవ్ లోకి వచ్చిన ప్రభుత్వం మీద ఎండగట్టండి సార్. మొత్తం ప్రభుత్వం మీద మాట్లాడండి సార్. ఫస్ట్ కేసు హైడ్రా సార్ ఆయన చేసింది ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు. హైడ్రా పేద తల్లులు ఇల్లు కూల్స్తారండి. కెనాల్ పక్క మన మూసీ పక్కన ఇల్లు ఉంటే సార్, జీవో 57 కేసీఆర్ గారు ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ జీవో 56 57 56 ఇచ్చి రెగ్యులరైజ్ చేసింది సార్. దేవుడైన పేదోళ్ళకు మూసి పక్కన కేసీఆర్ గారు జీవోలు ఇచ్చినప్ప దానికి కూడా కూలగొట్టేసి ఏడుస్తా ఉన్నారు. పిల్లలు పుస్తకాలు తెచ్చుకుంటారు. గదిని మీద మాట్లాడండి. ఫ్యూచర్ సిటీ గురించి రాయండి. వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాడు కదా, ఇవాళ బరాబర్ ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం. మీరు రాసి పెట్టుకొని డైరీలో చర్చ చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నా నేను. ఆ చర్చ వేరు, ఈ చర్చ వేరు కదా. ఆ టైం లైన్ వేరే, ఈ వ్యూవర్స్ వేరే కదా. ఇది పోవాలి కదా ప్రజలకు, ఇండస్ట్రియలిస్టులకు పోవాలి కదా, కొనుగోలు చేసే వాళ్ళకి పోవాలి కదా. బరాబర్ రద్దు అయిపోతుంది. మా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆయన చెప్పిన ఫైనల్ కదా రేపు పొద్దున. మొన్న హరీష్ రావు గారు కూడా చెప్పారు కదా. మేము ఎందుకు అంటున్నామంటే, మేము ఇది కదా, నువ్వు పాలన మీద దృష్టి పెట్టు. పాలన మీద దృష్టి పెట్టకుండా నేను గుంపు మేస్త్రిని, నేను
తెలంగాణ ప్రజలు గుంపు మేస్త్రి మీరు వినండి సార్, మీరు గుంపు సార్ సార్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉన్నాడు మాట్లాడతాడు, నువ్వేమనాలా? గౌరవప్రదమైన ప్రజలు నీకు అవకాశం ఇచ్చిరు, 4.5 కోట్ల ప్రజలు మ్యాండేటరీ ఇచ్చిరు నీకు, నువ్వు సీఎం అని చెప్పిరు, నువ్వు చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించాయా? గుంపు మేస్త్రి పేరు ఎందుకు పెట్టారు సార్? మేము ఏమంటామంటే మీరు బీఆర్ఎస్ వినండి, మేము వినడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 10 చెప్తాం, ఓపిక వినాలి. ఈ షుడ్ బిహేవ్ లైక్ ఏ సీఎం, చీఫ్ మినిస్టర్, అర్థమైందా? చీఫ్ మినిస్టర్ కాదు ఆయన, సీఎం ఉండాలి. ఆయన మాట లేదు సార్, గోటిలు వీకి గోడీలు ఆడుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, పండ పెట్టి తొక్కి ఎక్కుతా, నేను గుంపు మేస్త్రినే, మీరు నన్ను అన్నానండి, నేను మిమ్మల్ని తమ్మి అంట, గది కాదు. హలో భరత్ గారు ఆగండి, కుమ్మక్క ఎరా భరత్ గారు చెప్తా. ఈ మాటలు అన్నప్పుడు బాధ అనిపించింది? 100% అనిపిస్తుంది. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ ఇస్ ద హిస్టరీ, ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, కర్త కర్మ క్రియ, తెలంగాణ ఫాదర్, తెలంగాణ ప్రదాత, తెలంగాణ గాంధీజీ. సార్ ఇవాళ గాంధీజీని మనం ఎందుకు గౌరవిస్తాం సార్? గాంధీజీని తిడతామా సార్? నువ్వు కానీ నేను కానీ? భరత్ గారు స్వాతంత్రం తెచ్చాడు, ఎప్పుడో మనం చూడనప్పుడే తెచ్చిండు, మనం పుట్టినప్పుడు స్వాతంత్రం తెచ్చిన గాంధీజీని మనం గౌరవించి దండం పెట్టుకొని పూలదండేసి. కేసీఆర్ పట్టించుకుంటారా ఈ మాటలు అన్నప్పుడు? బాధపడతారు, ఎందుకంటే ఈ మాటలు అన్నప్పుడు మీరు ఉన్నారు, పక్కనే ఉంటాం. ఆయన ఏం బాధపడడు, ఆయన పట్టించుకోడు. అసలు బజార్లో పోయే కుక్కలను పట్టించుకోడు, ఎవడ మురిగితే పట్టించుకోడు, ఎవడ అరిస్తే పట్టించుకోడు. కానీ మాకు కళ్ళకి నీళ్ళు సీఎం కదా, మాకు వినండి సార్, మాకు బాధ అవుతుంది సార్. మాకు ఫాదర్ లాంటోడు కదా, మా గాడ్ ఫాదర్ కదా, తెలంగాణ ప్రజలకు దేవుడు లాంటి వ్యక్తి కదా, తెలంగాణ తెచ్చిన వ్యక్తి కదా, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కదా, తెలంగాణ ప్రదాత కదా. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు చచ్చిపోతే బాగుండంటే సార్, మా నాయనని ఎవరన్నా అన్నారనుకో సార్, ఇప్పుడు కేసీఆర్ మాకు ఫాదర్ లాంటోడు, ఆయన అంటే బాధ అనిపించదా సార్? మాకు కన్నీళ్ళు రావా? మీ నాన్నంటే మీకు బాధ అనిపించదా? ఆయన తెలంగాణ జాతిపిత సార్, తెలంగాణ ఫాదర్ సార్. ఇవాళ మన అందరం లేదు సార్ తెలంగాణ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో, దోపిడి రాష్ట్రంలో జాతిపిత అని చెప్పి ఆయన అన్నారు. అదే హరీష్ రావు, కుకట్పల్లి కృష్ణారావు, నేను అదే అంటున్నా, ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ అవనే గెలిచింది కదా ఆయన. ఆ చిల్లర మాటలు మాట్లాడాడు కదా, ఎవరికి జాతిపిత అయ్యిందని ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎందుకంటారు సార్ సారు కారు కేసీఆర్ అని? కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అని ఎందుకంటారు సార్? పోవాలి రేవంత్ రెడ్డి, రావాలి కేసీఆర్ అని ఎందుకంటారు? ఇలా 100% సార్. మీరు అడిగిన వాళ్ళు చెప్తున్నారు, అడగని వాళ్ళు చెప్తున్నారు సార్. అడిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు, అడగని వాళ్ళు కేసీఆర్ కావాలంటారు. కేసీఆర్ నయం అంటారు. కేసీఆర్ నయం కాదు సార్. కేసీఆర్ రేపు ఎలక్షన్ పెట్టండి సార్, 100 సీట్లతో గెలుస్తాం మేము. 100 సీట్లు, 100కు ఒక్కటి తక్కువ వస్తే రాజకీయ సన్యాసం చేస్తారు రేపు ఎలక్షన్ పెడితే. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఇవన్నీ వస్తే ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్? ఇవన్నీ పైసలతో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ భూదందాలు 7 తరాలు తినేంత సంపాదిస్తున్నారు. 7 అన్నదమ్ములు, 7 బ్రదర్స్, రేవంత్ రెడ్డి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాళ్ళ డబ్బు ఒక్కటే అల్యూమినియం ఫ్యాక్టరీ 25,000 కోట్లు సంపాదిస్తారు సార్ దాంట్లో. అది మా ప్రభుత్వం వచ్చినాక గుంజేస్తాం, దాన్ని కూడా ఏం చేయాలో అది చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత డబ్బు పెట్టి డబ్బు ప్రవాహం చేసి జూబ్లీహిల్స్లో ఏం చేశారు సార్? ఓటుకు 5,000 ఇచ్చారు, దొంగోట్లతో దొంగోట్లు వేసుకున్నారు. అధికార బలంతో పోలీసులు నిలబెట్టి మొత్తం క్యాప్చర్ చేసి వాళ్ళు ముద్ర గుద్దుకున్నారు. మేమేమంటే సరే గుద్దుకొని వాళ్ళ అవకాశం ఉన్నది, గుద్దుకున్నారు కదా. రేపు మీరు కూడా ఇన్ఛార్జ్ ఉన్నట్టుగా షేక్పేట ఇన్ఛార్జ్, అది ఒకటే డివిజన్లో హైయెస్ట్ వచ్చింది మెజార్టీ, అంతే కదా. షేక్పేట ఎప్పుడు 20,000, 30,000, 40,000 మైనస్ ఉండేది. మెజార్టీ వచ్చింది, మా దగ్గర వచ్చింది చిన్నగా, అంటే తగ్గింది మా దగ్గర. మెజార్టీ వాళ్ళకి వచ్చేది, మెజార్టీ బాగా వేలలో తగ్గిపోయింది. బాగా పని చేసినాం, 30 రోజులు ఆనే ఉన్నాం, నిద్రపోలే, ఆనే వండుకున్నాం గల్లీలల్లో. మేము అనేది ఏంటంటే సార్, మధ్యంతర ఎన్నికలు ఏవైతే జరుగుతాయి సార్, బైపోల్స్ కొద్దిగా రూలింగ్ పార్టీకి ఫేవర్ ఉంటాయి. గతంలో మీరు చూడండి, మొత్తం మేము గెలిచినాం, మేము గెలలే, వరుస పెట్టి గెలిచినాం, హుజరాబాద్ గెలిచినాం, మునుగోడు గెలిచినాం, దుబ్బాక హుజరాబాద్ ఓడిపోయినారు. మునుగోడు గెలిచాం. మునుగోడు నాకు గుర్తుంది, ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి. మునుగోడు మేమేమంటే భరత్ గారు 1-2 అటు ఇటు పోతుంది. ఇప్పుడు మునుగోడు ఇన్ఛార్జ్, ఓవరాల్ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారు ఉన్నాం సార్. అప్పుడు చేసిన కేసీఆర్ జీవన్ రెడ్డి గారు నేను ఆడ ఉన్నా కదా సార్. నేనే ఉండి పని చేసిన, తిరిగినా 3 నెలలు ఉన్నా. 3 నెలలు ఆనే తిరిగి అటే పోయినా. మేము సార్ కేసీఆర్ గారు ఒక పని ఇస్తే ఒక కార్యకర్తగా, ఒక నమ్మిన బండిగా పనిచేస్తాం సార్. తిరుగుతాం, పొమ్మంటే పోతాం, కాన్సెన్స్ పోమంటే కాన్సెన్స్ పోతాం, జిల్లా అంతా తిరగమంటే జిల్లా అంతా తిరుగుతాం. హైదరాబాద్లో కూర్చుంటే హైదరాబాద్, మహారాష్ట్ర పోమంటే పోయినా కదా. 2 ఏళ్ళు అడ్డే ఉన్నా కదా. ఎన్ని మీటింగ్లు పెట్టినాం? ఔరంగాబాద్ మీటింగ్ నేనే దగ్గర నుండి చేసినా కదా. సరే, అది ఇప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ మనకు. ఒక్కవేళ నాకు డౌట్ చెప్పండి, ఇక్కడ టీఆర్ఎస్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే, నా బీఆర్ఎస్
సరే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో గెలుస్తుండ 100% గెలుస్తుండే. ఇక్కడ వాళ్ళు చూస్తారు కదా ఈ ప్రాంతంలో కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు, ఇక్కడే ఓడిపోడుతుంటే అక్కడ మైనస్ అయింది అంతేనా? అంతే కదా. అక్కడ ఏదో పంచాయతీలో గెలిచినట్టున్నారు కదా అప్పుడు. లేదు సార్, ఇప్పుడు గెలిచినాము అక్కడ ఏంటంటే ఇక్కడ చూసిరు కేసీఆర్ యొక్క పాలన చూసిరు సార్. ఎవడు సార్ ఈ దేశంలో ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు ఇచ్చింది? 1,46,672 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు ఇస్తా, ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లాడగాని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో 26 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు సార్. ఒక్క ముఖ్యమంత్రి, వరల్డ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి నచ్చింది, తెలంగాణ ప్రజలకు ఎందుకు నచ్చలేదు సార్? మన రోడ్లు సార్, మీరు ఒక్కటే బస్ ఎక్కండి, బస్ ఎక్కి మహారాష్ట్ర కొండి, మన బార్డర్ రాగానే పడుకో మన బస్సులో, నిద్రపో హ్యాపీగా, నీకు మహారాష్ట్ర బార్డర్ పోగానే తెలియపోతుంది రోడ్లు. రియల్ సార్ ఇది. మరి ఎందుకు నితిన్ గడ్కరీ అక్కడ ఉన్నాడు, ఇప్పుడు కాదు సార్. మరి మన ప్రజలు ఎందుకు అట్లా చేశారని తీర్పు ఎట్లా? సరి కాదు, శాశ్వతం కాదు కదా సార్ ఏది కూడా. ప్రజలు మీ ఓటమి కారణం ఆరోగెన్స్, యాక్సెసిబుల్ లేకపోవడం, ప్రజలకు యాక్సెసిబుల్ లేకపోవడం. ఎందుకు లేము సార్? రోజు సార్ కొబ్బరికాయలు కొడితే సార్ నిజామాబాద్ జిల్లాలో మేము కొబ్బరికాయలు కొడితే బాల్కొండ దాకా వారినాయి నీళ్ళు. ఒక్కసారి తీయండి సార్ ప్లీజ్, 10 years హిస్టరీ, దండం పెడతాం మీకు. మేము ఎన్ని ఇనాగ్రేషన్లు చేసినాం, ఎన్ని పథకాలు సార్, ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టించినాం, ప్రతి ఊరికి నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చినాం, ప్రతి ఊరికి పైప్ లైన్లు వేసినాం. మా దగ్గర మచ్చర లిఫ్టు, ఫతేపూర్ లిఫ్టు, కమ్టం లిఫ్టు, 11 సబ్ స్టేషన్లు, రెవెన్యూ డివిజను, 100 పడకల ఆసుపత్రి, 30,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం సార్ ఆర్మూర్లో. దేశంలో హైయెస్ట్ సార్. అప్పుడు డెలివరీలో మరి 10 ఏళ్లలో ఫ్రీగా ఉచితంగా, అంతకుముందు ఒక డెలివరీకి 70,000,000. అదే సార్ మీరు వినాలే. 100 పడకల ఆసుపత్రిలో యోగిధర్ అని కలెక్టర్ ఉండే, మీరు తీసుకోండి, ఆమెనే అవార్డు ఇచ్చింది. మేము ఇప్పుడు ఆమె కూడా ఇక్కడ పరిపాలన ఉంది కదా, ఆమె IAS కదా, ఆమెను అడగండి సార్. ఏదైనా డాటా తప్పు అయితే 30,000 పీపుల్ ఆర్మూరు సార్. అంతకుముందు అది పోస్ట్ మార్టం హాస్పిటల్ ఉండే సార్. దాన్ని 30 కోట్లు తీసుకుపోయి లక్ష్మారెడ్డి గారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసి కేసీఆర్ గారు వస్తే అంకాపూర్ గ్రామానికి వస్తే తొలి తెలంగాణ విజిట్ కేసీఆర్ గారు అంకాపూర్ గ్రామం ఆర్మూర్కి వచ్చారు సార్. ఆర్మూర్లోనే మిషన్ భగీరథ ప్రారంభించినాం సార్. ఆర్మూర్లోనే మొదటి రెవెన్యూ డివిజన్ ఇచ్చారు సార్. ఆర్మూర్లోనే మొదటి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు సార్. ఆర్మూర్లోనే మిషన్ భగీరథ నీళ్లకు కొబ్బరికాయ కొట్టారు సార్ కేసీఆర్ గారు. మొదటి పథకాలు, మొదటి రైతులకు అంకాపూర్ గ్రామం విజిట్ చేసింది సార్. మొదటి విజిట్లోనే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు సార్ టోటల్ అంకాపూర్లో. ఇన్ని పథకాలు మేము చేసినాం, వాటిని మీరు సపోర్ట్ చేయకుండా మాట్లాడకుండా ఓడినాం సార్. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సమానం. ఇందిరాగాంధీ ఓడిపోయింది సార్, ఎన్టీ రామారావు ఓడిపోయింది సార్, మేము ఓడిపోయినాం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సార్. మీరేం తప్పు చేశారు? ఈ మోచేతులకు బెల్లం పెట్టి కాంగ్రెస్ వాడు 460 హామీలు ఇచ్చి అమలు కాని హామీలు కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పిండు, ఇవి అమలు కావు, తులం బంగారం ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది పెళ్లి చేసుకుంటారు? 13 లక్షల మందికి మనం ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇస్తే 13 లక్షల తులాలంటే ఎంత గోల్డ్ కావాలా, దాని ధర ఎంత, దాని బడ్జెట్ ఆ నుంచి తెస్తారని చెప్పిండు సార్. చెప్పిండు 24 గంటల కరెంట్ కూడా పోతాయని చెప్పింది అక్షర సత్యం. కేసీఆర్ ఏమో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది సార్. ఆయన చాలాసార్లు ఉద్యమ సమయంలో మాకు చెప్పేది, కొన్ని చెప్తే నమ్మసక్యం కాకపోతే అది ఎట్లా పాసిబుల్ సార్ అంటే, అదే ద ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ ఐ ఆమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ వర్డ్ని విడదీస్తే భరత్ గారు, ద ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ ఐ ఆమ్ పాసిబుల్ అనే సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈయన ఏం చెప్పారు సార్? ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, రైతు బంధు రామ్ అన్నాడు కదా, దళిత బంధు జై భీమ్ అన్నాడు కదా, 24 గంటల కరెంట్ రాదన్నాడు కదా, ఆడబిడ్డలకు బంగారం ఇవ్వడానికి కేసీఆర్ చెప్పిండు కదా, ఇవన్నీ అబద్ధాలే అని చెప్పిండు కదా. అన్ని అబద్ధాలే కదా, తేలిపోయినాయి కదా 2.5 ఏళ్లలో. ఆడలకు స్కూటీలు ఇచ్చిండా? నిరుద్యోగ భృతి 2,500 ఇచ్చిండా? పెద్దవా 2 నెలలకు డిసెంబర్ 29 తారీఖు తర్వాత నేను రేవంత్ రెడ్డిని చెప్తా ఉన్నా, 2,000 కాదు 4,000 పింఛన్ ఇస్తా. ఇచ్చిండా సార్? పెద్దవ్వకి ఇస్తా, పెద్దమ్మకి ఇస్తా. అవ్వ బాపులకు ఇచ్చిండా సార్? ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి 2,500 ఇస్తా. ఇచ్చిండా సార్? ఇచ్చిండా? భరత్ గారు మీరు ఇవి క్వశ్చన్ చేయాలా? మీరు 4th ఎస్టేట్, మీరు ఇది బందాజీ పొద్దున్న దాకా జీవన్ రెడ్డి, ఇది జీవన్ రెడ్డి, అది కేటీఆర్, అది ప్రతిపక్షంలో నీ బాధ్యత. నేను అనేది టీవీ చూస్తున్నారో లేదా క్వశ్చన్ చేస్తున్నారో లేదా సార్? క్వశ్చన్ చేసుడే మీ పని. నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మోర్ రిక్వెస్ట్ చేస్తున్నా.
వీటి మీద చేయండి. పేదలకు రావాల్సిన ఇండ్ల గురించి ఒక్కొక్క ఇందిరం ఇల్లుకి 50,000 తీసుకుంటారు. మీరు ప్రతిపక్షంగా వినాలి సార్, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సక్సెస్ సోషల్ మీడియాలో ఎక్కుంటారు, ఆ గ్రౌండ్ లో ఏం మాట్లాడతారు భరత్ గారు, హరీష్ రావు గారు 18 గంటలు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నిద్ర లేకుండా పనిచేస్తుండు. ఉదయం 5 గంటలకు లేచి ఆయన 5 గంటల నుంచి రాత్రి ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది. మీరు పని చేస్తున్నారంటే కళ్ళు లేని కబోదాలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మీరు బీఆర్ఎస్ నేతలు దూరం కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ అయింది అంటారు. ఇప్పుడు అది పూర్తిగా అవాస్తవం సార్. ఆశ, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది భరత్ గారు, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. అర్థమైందా? తెలంగాణలో భరత్ దా భోజనం చేద్దామంటే ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏమైంది? బీఆర్ఎస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు గ్రౌండ్ రైతుల గుండెల్లో ఉన్నారు. ఇవాళ బాక్సులు పెడితే ఇట్లా బాక్సులు పేలిపోతాయి ఓట్లకు. టకా 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 సారు కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, కేసీఆర్. 10 ఏళ్లలో మీ తప్పులేదు. కొన్ని తప్పిదాలని ఆ తప్పులను మేము సరి చేసుకుంటున్నాం. ఏమున్నాయి అవి? ఏదన్నా ఇప్పుడు మాకు దానికి ఇప్పుడు నేను మా పార్టీ గురించి చెప్పేంత పెద్ద సార్. కేసీఆర్ గారు ఉన్నారు, మా సారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూలలో కానీ సందర్భం వచ్చినప్పుడు మీరు అడిగని చెప్తారు. మేమేమంటే తప్పులు చేయకూడదు, మేము దేవుళ్ళం కాదు కదా సార్. టికెట్లు ఇవ్వడం వల్ల బాగా మైనస్ అయింది, ఎమ్మెల్యే సెంట్రిక్ వ్యవస్థ వల్ల బాగా మైనస్ అయింది కావచ్చు. అది ప్రజలలో ఉన్నది అభిప్రాయం కావచ్చు, మేబీ కావచ్చు. ఎందుకంటే 12 సీట్లు మారిస్తే 10 సీట్లు గెలిచినాం, మరి అదే కావచ్చు. మారుస్తే బాగుండే కావచ్చు సార్. ఇప్పుడు విమానంలో పోతుంటే పోకపోతే బాగుండే, ఫ్లైట్ కింద పడికి పోతుంటే పోయినాం, అయిపోయింది, కాలింది కూలింది. కేసీఆర్ మీద కంటే ఎక్కువ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండే, కేసీఆర్ మీద మంచి. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే కర్నూలు చావుకి 100 కారణాలు. అది పొడిచిన కథ. మేము ఓడిపోయినాం, మా ప్రభుత్వం పోయింది, మేము ప్రతిపక్షం. పొడిచిన కథ కన్నా దాన్ని తెలుసుకోవాలి కదా. తెలుసుకొని పని చేస్తాం, పోస్ట్ మార్టం చేసే చేస్తాం కదా సారు. అడగ ఎందుకు కూర్చున్నాడు? అగ్రికల్చర్ వ్యవసాయ క్షేత్రంలో ఎందుకు కూర్చున్నాడు కేసీఆర్? మొత్తం పోస్ట్ మార్టం చేస్తాడు. 18 గంటలు దీని మీదే ఉంటాడు సారు. వస్తే ఇది సార్ ఏం లేకపోతే ఆగమైపోయి కింద మీద కొట్టుకుంటారు. ఒక్కసారి టైగర్ బయటకు వచ్చిందనుకో, ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. ఆయన 3 ఫేస్ల కరెంటు. ఆయన ముట్టుకున్నాడు అనుకో, తెలంగాణతో పెట్టుకున్నాడు, కేసీఆర్తో గోక్కున్నాడు. రాజకీయాల్లో కంటే సినిమాలో డైలాగ్ రైటర్ 25 ఏళ్ళు కదా, ఇదంతా తర్పేది కదా. మేమంతా కేసీఆర్ సైన్యం కదా, పింక్ స్క్వాడ్ కదా, కేసీఆర్ సోల్జర్స్ కదా. మేము 25 ఏళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నాం కదా. మేము ఈ స్కూల్ ఆ స్కూల్ రేవంత్ రెడ్డి లెక్క ఏబీపీ 2007లో, అంతకుముందు ఆర్ఎస్ఎస్, తర్వాత ఏబీపీ, దాని తర్వాత బీఆర్ఎస్, దాని తర్వాత టీడీపీ, దాని తర్వాత కాంగ్రెస్, దాని తర్వాత మళ్ళీ బీజేపీ. ఈ స్కూళ్ళు మారలే కదా. మాది ఒక్కటే KG to PG ఓన్లీ కేసీఆర్ స్కూల్, KG to PG ఓన్లీ కేసీఆర్ స్కూల్. వీఆర్ ద పింక్ స్క్వాడ్స్, బీఆర్ఎస్ సోల్జర్స్, దానికంటే కేసీఆర్ సోల్జర్స్. మాకేముంటుంది? ఇవన్నీ మాకు 25 ఏళ్ళ నుంచి ఇదే నమిలిపోతే ఇంకేమొస్తాయి? కొత్తగా డైలాగులు ఏమున్నాయి సార్? ఇలా కొత్తగా మాట్లాడుతున్నా. ఐ డన్ 3,500 డిస్కషన్స్ మిస్టర్ భరత్ గారు. వినాలి, అసలు విషయం చెప్పినప్పుడు 3,500 ఐ డన్ టీవీ డిస్కషన్. 3 గంటలు మీరు అడగండి సార్, కంటిన్యూ క్వశ్చన్లు అడగండి, ప్రభుత్వం మీద అడగండి, మీకు నచ్చినవి అడగండి. ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా నన్ను నోరు అయిపోదు, అంత చెప్పగల దమ్ము. మా గాడ్ గిఫ్ట్ ఏంటంటే డిజిటల్ సౌండ్ ఇచ్చింది మా అమ్మ, నాకు నోరు ఇచ్చింది. డిజిటల్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. ఏమంటారు, చిన్నగా మీరు ఇట్లా ఏదైనా ఫంక్షన్ అటెండ్ అయినా రీల్స్ వేల సంఖ్యలో చూస్తున్నారు. వేల సంఖ్యలో రీల్స్ అని కాదు సార్, అభిమానం. మంచికి చెడుకు పోతా, పెళ్లికి చావుకోతా, ఓడిపోయినా కానీ రోజు కాన్సెన్స్లే ఉంటున్నా, కడుపులో తలకాయ పెడుతున్నా. ఓడిపోయినా పిలిచినా పిలకుండా పోతున్నా, ఓడిపోయినాక పిలిచినా పిలకుండా పోతున్నా, పిలువని పెళ్లి పోతున్నా. నా ప్రజలు కదా, ఆర్మూరు నా ప్రజలు కదా, నా దేవుళ్ళు కదా. ఒక మామూలు వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యే, 10 ఏళ్ళు జిల్లా అధ్యక్షుడు, పీసీ చైర్మన్, ఇంత పెద్ద ఓదిచ్చిన ప్రజలు నా ఆర్మూరు ప్రజలు కదా. ఆర్మూరు ప్రజలు నా దేవులు, ఆర్మూరు నా ఆలయం కదా. అన్నారా మిమ్మల్ని ఓడగొట్టి తప్పు చేసామని అన్నారా? రోజు 10 మంది ఏడుస్తారు సార్. అయ్యో అన్న, ఇంత మంచోడు ఉంటివి అన్న, అన్నదాత ఉండింటివి, బువ్వ పెట్టినావు, చాయ్ పోసినావు, ఏం చేయకుండా భుజం పెట్టి మాట్లాడించినావు. రోజు ఆర్మూర్లో మొత్తం లంచ్ కదా అందరికి వచ్చిన రోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరం రోజు 3,000 మంది తిన్నది. రోజు అడగండి లైవ్ లో 3,000 మంది నా క్యాంప్ ఆఫీస్ లో సార్. ప్రతిరోజు 3,000 మంది, 2,000 మంది, 1,500 మందికి భోజనం ఉండేది. యాదగిరి గుట్ట దర్శనాలు కూడా చేయించినట్టు అన్ని చేసినాం సార్. వాళ్ళందరికి దండం పెట్టినాం, కడుపులో తలక
తలకాయ పెట్టినాం, మంచి కోయినాం, చెడు కోయినాం, పెళ్లి కోయినాం, సాగు కోయినాం, సావులు మోసినాం, అన్నీ మేము చెయ్యని పనులు ఏం లేవు సార్. వాళ్ళ దయ, వాళ్ళు ఓడించిరు, ఇటు కూర్చున్నాం, మళ్ళీ వాళ్ళే గెలిపిస్తారు. అట్లా ఇంట్లో తిని దేవుళ్ళు వాళ్ళు ఏమైనా చేయని సార్ ఒక్కసారి 2 సార్లు గెలిపించారు, మళ్ళీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అవుతాం. కడుపులో తల పెడతా అంటారు, కడుపులో తల పెట్టి కాళ్ళు మొక్కుతాం, కడుపులో తలకాయ పెడతాం. ఎన్నో స్పీచ్లలో చెప్పిన వాళ్ళు మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న తక్కనే ఆర్మూరు ప్రజలు అని చెప్పిన. ఆర్మూరు ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటే కూడా తక్కువని. నేను ఒక మామూలు వ్యక్తిని కదా సార్. కేసీఆర్ గారు నాకు 2 సార్లు టికెట్ ఇవ్వడం, 3 సార్లు టికెట్ ఇవ్వడం, నేను ఆర్మూరు ఎమ్మెల్యే అయ్యడం, ఇది పెద్ద అసలు ఇది కలనా నిజమా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మా కుటుంబం చిన్న కుటుంబాలు కదా సార్, రైతు కుటుంబాలు కదా సార్. మమ్మల్ని ఎవరు ఏ పార్టీలు సార్, జాతీయ పార్టీలు దేక్తాయా సార్? కాంగ్రెస్ బీజేపీ వారు దేక్తారా సార్? మాలాంటి నాయకులను దేక్తారా సార్? ఇవాళ నాలాంటి వ్యక్తిని చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? ఒక మామూలు వ్యక్తిని, ఒక రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తిని, ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, అమ్మ నాన్న లేని వ్యక్తిని, ఎట్లాంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు చేస్తారు, బొచ్చు చేస్తారు సార్. వాళ్ళు ఏం చేయరు. సారీ చెప్పుడు ఎక్కడ చేస్తారు సార్? వాళ్ళు అయిపోయింది. నో మోర్ కాంగ్రెస్, నో మోర్ బీజేపీ ఇన్ తెలంగాణ. ఐఎమ్ సారీ మిస్టర్ భరత్ గారు, నో మోర్ బీజేపీ, నెవర్ కమ్స్ బీజేపీ ఇన్ తెలంగాణ. ఎందుకు వస్తారు సార్? 12 ఏళ్ళు ఏం బీకిరు సార్? 2.5 సంవత్సరాలు ఏం చేసిరు సార్? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు? ఏం పని చేసిరు అని వస్తారు? రైతులకు రైతు బంధు ఇచ్చిరా? రైతులకు భరోసా ఇచ్చిరా? రైతులకు బీమా ఇచ్చిరా? రైతులకు నీళ్ళు ఇస్తున్నారా? రైతులకు కరెంట్ ఇస్తున్నారా? రైతులు ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చిరా? బంగారు ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రు? ఏమి ఇచ్చిరని వస్తారు? ఎందుకు? ఏ ముఖం పెట్టుకొని ఓళ్ళలో పోతారు? ఇందిరమ్మ ఇల్లుకు 1,00,000 రూపాయలకు ఒక కార్యకర్త, ఇందిరమ్మ ఇల్లుకు 1,50,000 50,000 కంటే తక్కువ తీసుకున్నట్టుంటే చెప్పు. 100 విలేజ్ లంచమా? లంచమే. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్. పొంగులేట్ అంటారు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తేనే ఎలక్షన్ పోతా. ఇది ఛాలెంజ్ చేస్తున్నారు సార్. ఇది కాంగ్రెస్ కాదు, స్కాంగ్రెస్. ఇది మీకు తెలియని చరిత్ర సార్, కాంగ్రెస్ చరిత్ర. భూమిలో కుంభకోణం, భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. ఇది కాంగ్రెస్ హిస్టరీ. ఇయ్యాల భూములలో స్కామ్, పొంగులేటి భూములు వంచుకుంటూ, భూములు గుంజుకుంటుండు, పాత అగ్రిమెంట్లను పిలిపించుకొని డాగులు ఎత్తుండు. రేవంత్ రెడ్డి 7 బ్రదర్స్ భూముల మీద ఫ్యూచర్ సీట్లో పడ్డారు. ఈ నయమును మించిన ఫైమ్ గాడు వీడు మొత్తం సెటిల్మెంట్లలో తిరుగుతుండు, పెట్టుబడిదారులను ఎంబడ పెట్టుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న అవినీతి మామూలుగా ఉందా సార్? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తం అందరు కలిసి ఎంత అవినీతి చేసిర్రో వీళ్ళు 2 ఏళ్లలో అంత అవినీతి చేస్తారు. తెలంగాణ శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? కేసీఆర్. డైరెక్ట్ కేసీఆర్, దాని డౌటే లేదు. ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అయిపోయిండు. ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా నడుస్తున్నాయి, ఏం చేయాలి తెలంగాణ కోసం అని. అయిపోయింది సార్. వారు 1 సైడ్ డిసైడ్, గెలుపు అయిపోయింది, గెలుపు డిసైడ్ అయిపోయింది. శాశ్వతంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, వారు 1 సైడ్ డిసైడ్ అయిపోయింది. సార్ మీరు వెళ్ళండి సార్, ఉట్టిగా మన స్టూడియోలో సార్, స్టూడియోలో ఒక 2 నెలల రోజులు డిస్కషన్ పనిచేద్దాం. నువ్వు నా ఎంబడి రా, నేను నా మఫ్టీలో ఉంటా, ఈ 2 కెమెరామెన్లను తీసుకుపోదాం, వీళ్ళు మంచిగా తీస్తారు, 4 పోదాం, 1000 షాంపూలు తీద్దాం, నీకు నచ్చిన వాడి దగ్గర మైక్ పెట్టి సార్. సారు కారు కేసీఆర్ అనకపోతే నేను శాశ్వతంగా సన్యాసం తీసుకుంటా రాజకీయాల నుంచి. నేను పోటీ అయ్యా 1000 షాంపూలో వినండి 80%. తెలిసి కేసీఆర్ పబ్లిక్ ఒపీనియన్ ఎక్కువ చూస్తారు కదా టీవీలో, అన్నీ చూస్తారు. భరత్ మాట్లాడేది అన్నీ చూస్తారు, అన్నీ చూస్తారు. మెల్లగా పోతేనే పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ ఏమనుకుంటారు. 25 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపి 35 జాతీయ పార్టీలు నొప్పించిన వ్యక్తి చూడకుండా ఎట్లుంటాడు సార్? అన్ని చూస్తాడు. కేసీఆర్ అపర చాణక్యుడు. సార్ మీరు ఒకసారి సీఎం అడ్రస్ ఏడా? సీఎం రేవంత్ రెడ్డిని కలవాలా భరత్, నాకు అడ్రస్ చెప్పు. కేసీఆర్ కట్టిన సెక్రటరీ అత్తలేడు, సజ్జనార్ సైబర్ టవర్స్లో కూర్చున్న దాంట్లో అత్తలేడు. పాత వినాలి సార్, ప్లీజ్ మీరు డిస్టర్బ్ చేయకుండా 1 నిమిషం అవకాశం ఇవ్వండి సార్. పోలీస్ టవర్, సైబర్ టవర్ సార్, అదే సైబర్ పోలీస్ టవర్స్, అది మేమే కేసీఆర్ గారితో సింగపూర్ మలేషియా పోయినప్పుడు నేను సారేం పట్టి ఉండి చూసిన టవర్ కట్టిందే. కమాండ్ కంట్రోల్ సెంటర్లో CCCలో కూర్చున్నాడు, 10 రోజులు కూర్చున్నాడు. కొత్తగా దుకాణం ఎడబెట్టిండు ఫ్యూచర్ సిటీలో, అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లు గిట్ల వస్తే భూములు వస్తే సెటిల్ చేసుకొచ్చి ఆడపోయి కూర్చుంటా అంటుండు. మర్రి చెన్నారెడ్డి దగ్గర కట్టేసిన ఆడ దుకాణం చాలు చేస్తా అంటుండు. ఒక సామాన్యుడు కలవాలంటే ముఖ్యమంత్రిని ఎక్కడ కలవాలా భరత్ గారు? పాత ప్రగతి భవన్ కలన్నా, కేసీఆర్ గట్ట సెక్రటరియట్లో కలుస్తాడా, ఫ్యూచర్ సిటీలో ఉన్న ఆఫీసులో కలుస్తాడా, మర్రి చెన్నారెడ్డి భవనంలో కలుస్తాడా? ఎక్కడ కలుస్తాడు సార్? నేను కలవాలంటే ఎక్కడ కలవాలా? నువ్వు కలవాలంటే ఎక్కడ కలవాలా? మీ CEO ముంబై నుంచి వస్తే ఏడ కలవాలా? ఒక అడ్డా తికారం ఉందా సార్? ఆయన మైండ్ చక్కగా ఉందా సార్? ఉన్నదా? యూరియా ఏంది సార్? యాప్లో షాపులో లేని యాప్ ఎక్కడిది? ఎగ్జాంపుల్ చెప్తున్నా, షాపులో లేని యూరియా యాప్లో ఎక్కడి నుంచి వస్తుంది సార్? మరి రేవంత్ రెడ్డి మీద అట్లా రావట్లేదు, ఎవరిని కలవట్లేదు అని ఏమంటలేదు. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఎక్కడ నా అడ్రస్ చెప్పు. ఎవ్రీడే
సీఎంకి మీడియా చిట్ చాట్ పెట్టి వినండి సార్, ఆ మీడియా చిట్ చాట్ ప్రెస్ మీట్లు చాలా పెడుతున్నాడు. గవ్వే పెడతారు చిల్లర నేనే పోయినా చిల్లర పనులు తప్ప ఇంకోటి ఏం లేదు. చిట్ చాట్ ఎందుకు సార్? చిట్ చాట్ ఎందుకు? నీకు టైం ఎందుకు? మీరు అన్నారు కదా కలుస్తారంటే మమ్మల్ని యాడ కలుస్తాడు సార్? యాడ అడ్డ చెప్పు ప్లీజ్. ప్రగతి భవన్లో కలుస్తాడా, సెక్రటరియట్లో కలుస్తాడా, అంబేద్కర్ సచివాలయంలో కలుస్తాడా? వినండి వినండి, సచివాలయంలో కలుస్తాడా? ఆయన అడ్డ ఎక్కడ అంటున్నా? వేర్ ఇస్ భరత్ G24 ఇక్కడ కలుస్తాడు ఆంధ్రప్రదేశ్ ఆఫీస్లో 4వ ఫ్లోర్లో. భరత్ గారు పొద్దున్న నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉంటాడు. జీవన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, లేకపోతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటాడు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? ఆయన యొక్క రాజకోటలో ఉంటాడు, జూబ్లీహిల్స్ ఇంట్లో ఉంటాడు, లేకపోతే HRD లో ఉంటాడు, లేదా సెక్రటరియట్లో. అపాయింట్మెంట్ ఎక్కడ ఇస్తే అక్కడ పోయగలరు. ఎన్ని అట్లుంటుంది అడ్డ? సీఎం ఆఫీస్ ఏడు ఉంటుంది సార్? సీఎం ఆఫీసు అక్కడ అసెంబ్లీ ముందట బ్యాంక్ బండ్ దగ్గర కట్టిన సెక్రటరీ ఏదైతుందో అక్కడ ఆయన ఆఫీస్. ఆయన అఫీషియల్ ఆఫీస్ ఎక్కడ? యాజ్ ఎ సీఎం ఎడ కూర్చోవాలా? ఆయన పని విభాగాలు ఎక్కడ ఉంటాయి? ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ లేదు కదా, పోలే కదా సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎక్కడ ఉంటారు సార్? మాది ఒడిచిన కథ సార్, మాది అయిపోయింది. ప్రజల్ని ఓడించారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ పాత కథ పట్టుకొస్తాం. ఈయన ఏడ కూర్చుంటారో చెప్పు, ఇంకా అర్ధగంట ఆలోచించి చెప్పు సార్. పొద్దున సీఎం కలవాలి నేను ఒక పౌరుడిగా, తెలంగాణ పౌరుడిగా, ఆర్మూరు ఒక రైతు బిడ్డగా, రైతు సమస్యల ప్రజావాణి పెట్టారు కదా. ఎక్కడ ప్రజావాణి? బొంగులవాణి ఉంది. ప్రజాపాలన ఏం సార్? మీరు మాట్లాడితే అర్థం ఉండాలి. ఎక్కడుంది సార్? ప్రజాభవన్ అని పెట్టిరు, అక్కడ బట్టి వచ్చిరా సార్? ఒకడు ఉన్నాడా? రేపు పోదా వాడ సీతక్క ఇటు కూర్చున్నది, బట్టి విక్రమార్క అక్కడ కూర్చున్నాడు. పొంగులేటి భూములు ఏమడ తిరుగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ముల పంచాది, నువ్వా మంత్రి నేనా మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉట్టే కలలు గంటా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ మధ్యలో నవ్వుకుంటా హలో అన్న అని నమస్తే పెట్టిపోతూ ఉన్నాడు. సీతక్క వీళ్ళ పంచాది, ఇసుకే పంచాది. ఆయననేమో ఆయన పంచాది. పొంగులేటి సీఎం మధ్యలో, సీఎం అన్నదమ్ముల మధ్యలో రెవెన్యూ పంచాది. దావకాన్లకు రావద్దని రాజనరసింహ గారు అంటారు. దావకాన్లలో మీకేం పనిరా? మా నాయన నుంచే మేము మంత్రులము, ఎవరు నా కొడుకు అదులు అడుగు పెట్టద్దు వైద్య శాఖలు అంటుండు. ఎక్కడ చేస్తారు సార్? సీఎం రిలీఫ్ ఫండ్కి ఎక్కడ పోవాలా ఈ రాష్ట్ర ప్రజలు? సీఎం ఎల్ఓసికి ఎక్కడ పోవాలా? దావకాన్లలో పేద ప్రజల బాధలకు ఎక్కడ పోవాలా? ఈయన అడ్రస్ ఎక్కడ సార్? వేర్ ఈజ్ సీఎం రేవంత్ రెడ్డి అడ్రస్ సార్? ఆయన ఆఫీస్ అడ్రస్ చెప్పండి. గవర్నమెంట్ వస్తే ఫస్ట్ చేసే పని ఏంది? అది సీఎం కేసీఆర్ గారు రాసి పెట్టినంత. ఆయన ఒక్కటే సార్, సింపుల్. ప్రతి పేదోడికి 4 రకాలు ఉపయోగపడాలా. తెచ్చిన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా. సమైక్యవాదుల చేతులకు పోవద్దు. ఈ రాష్ట్రాన్ని బాగుపడగొట్టాలి. అంత సెట్ చేసేసి కూర్చోవాలి. ఆయన రిటైర్ అయిపోవాలి. అట్లాంటి ఆలోచన ఉంటుంది. సమైక్యవాదుల చేతులు ఇప్పుడు ఏముంది? సమైక్యవాదులు ఇవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాస్ ఎవరు సార్? ఆయన గురువు గారు. ఆయనే చెప్పింది కదా, స్కూలు ఏబీవీపీ, ఎల్కేజీ RSS, స్కూలు ఏబీవీపీ బాస్ రాహుల్ గాంధీ. విను సార్, దండం పెడతా ప్లీజ్ కొద్దిగా. స్కూలు ఎల్కేజీ RSS, స్కూలు ఏబీవీపీ, 10th క్లాసు చంద్రబాబు దగ్గర, ఇంటర్మీడియట్ ఈ టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్, రేపు మళ్ళీ బీజేపీ. ఆయనే చెప్తుండగా ఆయన టికానా అయ్యాడున్నారు సార్. రేవంత్ రెడ్డిది టికానా. ఆయన గురుగారు ఎవరు? చంద్రబాబు. బడే భయా మాషా అల్లా, చోటే మియా సుబాన్ అల్లా. ఆడ మోడీ గారు కనసైగల్లో పనిచేస్తుండు, ఇక్కడ ఆంధ్రబాబు పనిలో చంద్రబాబు గారు కనసైగల్లో పనిచేస్తుండు. మధ్యలో పవన్ కళ్యాణ్ రావచ్చు పోవచ్చు అంటుండు. కిషన్ రెడ్డిని బయట తిడుతుండు. రోపటి ఒకటే ప్రైవేట్ జెట్లో కలిసి ఢిల్లీలో పోయి కలుతుండు. ఈ దేశంలో మీరు క్లోజ్ అట కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెరీ క్లోజ్. మేమేమంటాం? మీ డైరెక్షన్లో 79 సార్లు ఈ దేశ చరిత్రలో స్వాతంత్రం చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా ఒక ప్రధానమంత్రి 79 సార్లు కలిసిండా? అదర్ దెన్ కాంగ్రెస్ 79 సార్లు కలిసాడా? 79 సార్లు. రేవంత్ రెడ్డి 62 సార్లు సార్. 62 సార్లు కాదు సార్, 79 సార్లు కలిసిండు. మా దగ్గర డాటా ఉంది సార్. గవర్నమెంట్ నడిపిన వాళ్ళం సార్ 10 ఏళ్ళు. మాకు తెలుసు 20 సార్లు కలిసి ఉంటాడు. 79 సార్లు కలిశాడు. లోపలికి పోయి దండం పెట్టుకొని పాదాభివందనాలు సార్. ఆ ఓటుకు నోటు కేసులో మీరు ఏమనకండి సార్, నేను మీతోనే వస్తా. మీరేం చేశారు? ఒక సువేంద్ర అధికారి లెక్క, ఒక అజిత్ పవార్ లెక్క, శరద్ పవార్ కుటుంబంలో ఒక ఏక్నాథ్ షిండే లాగా, ఒక నితీష్ కుమార్ లాగా, వినండి సార్, ఒక నవీన్ పట్నాయక్ లాగా నెక్స్ట్ నేను వస్తా సార్. మీ పార్టీ లేక వస్తా సార్. తు ఆజాओ బోలేతో ఆ స్టేజ్ మీద చెప్పాలి కదమ్మా. మొన్న మోడీ గారు వచ్చి రేవంత్ రెడ్డి తుమ్ ఆజాओ హమారా సాత్ आओ అన్నాడు. ఆప్కా సాత్ నయా ఆతే హమ్ కాంగ్రెస్ పార్టీ కా సీఎం బోల్కి బోల్నా చెప్పాలి కదా సార్ ఆ సభలో. ఎందుకు చెప్పాలంటే మౌనం అంగీకారం. మిస్టర్ భరత్ మీరు మాట మార్చకండి. మౌనం అంగీకారం. ఎందుకు మోడీ గారు రమ్మంటే
ఎందుకో రేవంత్ రెడ్డి స్పీచ్ అయిపోయింది అప్పటికి మాట్లాడింది సార్ ఎందుకు మళ్ళా తీసుకోవాలి మైక్ సారీ జుడేరావు అంటే నేను జుడాయించాను ఎందుకు చెప్పలేడు ఎస్ ఇది అంతర్గత ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ ఎందుకుంటా సార్ చెత్త పాటిస్తుంది ఏం పీకుతురని 12 ఏళ్ళ అధికారం నుండి పెద్ద పీకి పడేసి తెలంగాణ చెప్తూ కొడతారు తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎందుకుంటది అసలు సార్ ఒకటి సీనియర్ వినండి సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక 30 ఏళ్ళ అనుభవం ఉంది నీకు ఇంత సీనియర్ 20 ఏళ్ళు అయితే ముఖ్యమంత్రులే సార్ 20 ఏళ్ళే అనుకో 20 ఏళ్ళే 21 సార్ అంతకుముందు కూడా పరిశీలన చేసిరు కదా న్యూస్ ని ఫాలో చేసిరు కదా చదువుకున్నారు కదా పేపర్ ఎదురు కదా అంత కలిపి చెప్తున్నా నేను 21 ఏళ్ళు డైరెక్ట్ గా చేసిరు కదా ఎప్పుడైనా పార్టీ 2.5 సంవత్సరాల ముందు టైప్ అవుతాయా ఏదైనా పార్టీ అయితే 6 నెలల ముందు 6 నెలలు 2 నెలలు 2 3 5 రోజుల ముందు నోటిఫికేషన్ వచ్చినాక మాట్లాడుతాం పిచ్చి పట్టినట్టే ఉన్నది మేము సార్ మునిగిపోయే పార్టీని నావని మేము ఎందుకు పట్టుకుంటాం సార్ 8 సీట్లు వచ్చాయి పార్లమెంట్ లో వాళ్ళకు ఏం బీకిర్రు అష్టదరిద్రులకు మనం నిండిపోయారు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఏం బీకిరా ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు వచ్చాను ఎందుకు ఎత్తలేరు నన్ను అడుగుతున్నా మీరేం చేశారు 39 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు దళవై చంపారు 10 మంది ఎమ్మెల్యేలు దళవై మేమేం చేస్తాం సార్ ఆ చిల్లర పని చేస్తే ఆ చిల్లరగాలని మేమేం చేస్తాము మా ఇలా వాపస్ వస్తురు కదా మైపాల్ రెడ్డి వాపస్ వచ్చిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి కౌరు పంపుతుండు వస్తాడా పోచారం శ్రీనివాస్ అందరు వస్తారు సార్ నాగేందర్ వస్తాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వస్తాడు ఆయన వస్తాడు ఈయన వస్తాడు అందరు ఎమ్మెల్యేలు వస్తారు తీసుకుంటారా వస్తారు సార్ వస్తా అంటే బాస్ కదా బాస్ ఈజ్ బాస్ కింగ్ ఈజ్ కింగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ మై బాస్ ఈజ్ కేసీఆర్ ఈ విల్ టేక్ ద డిసిషన్ ఏంది పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏంది ప్రాబ్లం అక్కడ ఏముంటుంది ఆడ వాడు దేక్తే కదా కుక్కలు దేక్తలే వాడ పెద్ద మనిషిని ఇక్కడ ఉన్నప్పుడు మా పెద్ద ఆయన 1000 కోట్ల నిధులు ఇచ్చి 10,000 ఇల్లు కట్టించింది ఆ నియోజకవర్గంలో 10,000 ఎంత మీ నోటి నుంచి చెప్పండి 10,000 ఇల్లు ఒక ఇల్లు తక్కువ ఉంటే కేసీఆర్ కట్టింది శాశ్వతంగా మీరన్నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టిన చాలా కట్టిన కాడికి కట్టలేని కాడికి కట్టలేదు 2-3 వేలు కట్టారు 2-3 కట్టలేము మేము కొన్ని కట్టినాం సంఖ్య కరెక్ట్ ఎందుకు కానీ అక్కడ ఎక్కువ కట్టారు అక్కడ హైయెస్ట్ స్టేట్లో వీళ్ళు ఏం బిగిరీలు ఆ ప్రాజెక్టుకు పైసలు ఇస్తారు పాపం బిల్లులు వస్తలేవు కొడుకుల పనులు అయితే లేవు ఆగమైపోతుంది పెద్ద మనిషి గోస కళ్ళకి నీళ్ళు తీసుకుంటాడు అరే రాజులు ఎక్కుంటుని ఇంటి ముంగట ఊరు రాజు ఇంటి ముంగట మోర్లే పడ్డాయట సార్ ఊరు రాజు ఒక ఊరుకు రాజు ఇంటి ముంగట మోర్లే పడ్డాయట ఆ పరిస్థితి అయింది పెద్ద ఆయనది లక్ష్మీపుత్రుడు అయిండు లంక పుత్రుడు అయిపోయాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు సుఖంగా ఉన్నారు సార్ దానం నాగేందర్ పరేషాన్లో ఉన్నాడు కడియం సీనియర్ కూడా ఆగమైపోయిండు అరే ఇంత పెద్ద సీనియర్ని మంత్రి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కాపాడింది కదా సార్ కేసీఆర్ గారు ఎవరికి ఏం తక్కువ చేసింది సార్ తుమ్మల నాగేశ్వరకు తక్కువ చేసిండా కడియం శ్రీయర్కి తక్కువ చేసిండా పొంగులేటికి తక్కువ చేసిండా ఎక్కడ పొంగులేటి ఎవడు పొంగులేటి సార్ వితౌట్ కేసీఆర్ వితౌట్ కేటీఆర్ ఎవడు అసలు పొంగులేటి టికెట్ పార్లమెంటు సార్ ఇవ్వకపోతే కాపాడుకుంటుండే ఇంకోసారి మంత్రి అవుతుండే కావచ్చు ఇంకా ఓపిక పట్టలే 25 ఏళ్ళు ఉన్నాయి మరి 25 ఏళ్ళ నుంచి నేను 5 సార్లు ఎమ్మెల్యే కావాలి అయితేనా 2009లో నాకు టికెట్ రాలేదు నేను అలిగిపోయినా వెళ్ళిపోయినా కొట్లాన్ని కడుపులో దుఃఖం పోయినట్టుందా ఏమని పోయిందంటే మన నాకు బాధ అయింది కదా సార్ మరి నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోయినా 2009 నుంచి 14 పోతే 14లో మొదటి సీట్ ఇచ్చింది నాకు ఆ రోజు ఆయుర్భావ సభ పెట్టినాం 6-3లో అవకాశాలు రావాలి రాజకీయాల్లో మనిషి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే నిజామాబాద్ ఎన్ని వస్తే నాకు తెలిసి 2014 99 క్లీన్ సీట్ 2014లో 9 వచ్చినాయి 2018లో 9 వచ్చినాయి 2023లో ఓడిపోయినాక 2000 రేపు జరగబోయే 28 ఎన్నికల్లో 9కి ఇస్తాం సార్ నిజామాబాద్కు కేసీఆర్కి ఒక పేగుబంధం ఒక సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితికి మొట్టమొదటిసారిగా పవర్ గ్రీనింగ్ ఇచ్చింది నిజామాబాద్ జిల్లా సార్ జడ్పీ చైర్మన్ ఆ రోజు భరత్ గారు మీకు తెలుసు కదా గ్రీనింగ్ సంతకం ఇచ్చింది కేసీఆర్కి 2 సార్లు ఆర్మూర్కు టికెట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు 9కి గెలిచినాం ఇక్కడ 2 సార్లు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రమే వచ్చింది అది సెంటిమెంట్ ఆర్మూర్ పెర్కిట్ సెంటిమెంట్ సార్ ఆర్మూర్ పెర్కిట్లో నార్త్ ఈస్ట్కి చెరువు సార్ సౌత్ గుట్ట సార్ అటు నార్త్ ఈస్ట్కి చెరువు ఆడ మీటింగ్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆడ మీటింగ్ పెట్టి మేము అప్పుడు అన్నాం సార్ ఈ రాష్ట్రంలో చివరి ఆవిర్భావ సభ సమైక్య రాష్ట్రంలో చివరి ఆవిర్భావ సభ ఆర్మూర్ సభ పంతం తెలంగాణ సొంతం ఆంధ్ర అంతం అన్నాం పడిపోతాయి మీరు ఇంకా సేపు చెప్తే బంద్ చేస్తారా ఆ రోజు ఆర్మూర్ సభ పంతం ఏంది సార్ ఆర్మూర్ సభ పంతం తెలంగాణ సొంతం ఆంధ్ర అంతం మళ్ళా నిజామాబాద్ లో 9 తీసుకొచ్చి మళ్ళీ సార్ కేసీఆర్ గారికి కేసీఆర్ ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి మంత్రి సార్ మొట్టమొదటిసారిగా 9 సీట్లు ఇచ్చే జిల్లా నిజామాబాద్ జిల్లా అందరు అంటారు ఏడ గాల్పు వేయడం ఉంది కొద్దిగా డౌన్ ఉంది అట్లనే అనిపిస్తుంది ప్రజల మనసు తెలుసుకోలేదు వాళ్ళు కొద్దిగా కొత్తగా జోకర్ గారు సర్వేలు చేస్తూ ఉన్నారు
జోకర్ గారు వాళ్ళు ఏమంటారు అంటే సర్వే చేసి ఈడు ఓడిపోతాడు ఆడికి వెళ్తే ఉట్టిగా 2.5 ఏళ్ళ ముందట ఎవరు చెప్తారు సార్? వాళ్ళ భార్య అడిగితే కూడా చక్కగా చెప్పది. సార్ తెల్లారి ఓటుకు పోతుంటే మా భార్య నువ్వెత్తావు నేనెత్తావు అంటే కూడా ఇద్దరు మాట్లాడుకొని పోయి కార్ల నిర్ణయం చేంజ్ అవుతుంది. కొత్త ప్రత్యర్థి తయారైంది ఎవరు? కవితమ్మ. ఎవరు సార్? ఇప్పుడు చాలా మంది సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యం డెమోక్రసీలో అనేక పార్టీలు వస్తాయి. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు 2001 కాంగ్రెస్ బీజేపీ కాకుండా కొత్త ప్రత్యర్థి ఇంట్లోనే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్, రాజకీయాలకు వచ్చినప్పుడు అనేక పార్టీలు వచ్చినాయి. దేవేందర్ గౌడ్ పెట్టాడు, కోదండరాం పెట్టారు పార్టీ, గద్దరన్న పెట్టాడు, దాని తర్వాత పిఆర్పి వచ్చింది. విను సార్, జనసేన వచ్చింది. పిఆర్పి పోతే కేకలు గేరింతలు, సినిమా హిట్, లక్షలాది మంది కోట్లాది మంది, నువ్వు నేను కూడా నీకు పోయినాం. చివరికి ఏంటంటే చిరంజీవి ఓడిపోయిండు. వినండి, జనసేన నేను కాదు, మా అన్న కాదు, మా తమ్మునని జనసేన పెట్టిండు, ఆయన వచ్చిండు. దేవేందర్ గౌడ్ ఆయన వచ్చిండు. ఎక్కడ పోయినాయి సార్ పార్టీలు? మేమేమంటలేం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఇది డెమోక్రసీ. కేసీఆర్కి పోటీ ఎవరు కాదు సార్. కేసీఆర్లో 2028లో పోటీ ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు కారు. పోటీ కాదు, బట్ కేసీఆర్ డ్యామేజ్ చేసే వినండి సార్, డ్యామేజ్ చేసే విధంగా 35 జాతీయ పార్టీలు ప్రయత్నం చేసినాయి సార్. జాతీయ పార్టీ కాంగ్రెస్ డ్యామేజ్ చేసింది, జాతీయ పార్టీ బీజేపీ, 35 జాతీయ పార్టీలు డ్యామేజ్ చేస్తే ఒప్పించి మెప్పించి తొక్కుతూ ఢిల్లీ దాకా ఎక్కి, ఢిల్లీలో పార్లమెంట్లో ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన దమ్మున్న ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ చిత్రాన్ని భారతదేశ మ్యాప్లో సృష్టించిన వ్యక్తి కేసీఆర్. ఆయనకు పోటీ లేరు, పోటీ రారు, వీళ్ళు కంపారిజన్ లేరు. బయటకు వెళ్ళడానికి మీరు కూడా కారణం అంటారు. అంటే అప్పుడు 2019 సార్ అది అయిపోయింది సార్, అది ఒడిసిన స్టోరీ. ఇవన్నీ మాట్లాడతారు మాటలు. నరం లేని నాలిక. మీకు ఛార్జ్ లేదు, వాట్సాప్కు ఛార్జ్ లేదు, ఫేస్బుక్కు ఛార్జ్ లేదు, ఇన్స్టాగ్రామ్కు ఛార్జ్ లేదు. ఎవరైనా కామెంట్లు పెట్టచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఏ పిన్. ఎవడు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నేనేందో నాకు తెలుసు, నా నీతి తెలుసు. నేను ఏదైనా చేసి ఉంటే తెలుస్తాయి కదా. ఇప్పుడు ఎన్ని రోజులు దాగుతుంది ఏదైనా? బయట పడిపోయింది కదా, అయిపోయింది కదా, తేలిపోయింది కదా. ఇవన్నీ మాట్లాడతారు సార్. ఒక మనిషిని డ్యామేజ్ చేయాలంటే ఎవరో డ్యామేజ్ చేయరు, మనలో మనవారే చేస్తారు. మీకు చెప్పాను కదా, మన శత్రువులు ఎవరు కాదండి, మనలో మనవారే. సొంత పార్టీలో నేను సొంత బయటనా ఈడున్నాం మనం. సొంత పార్టీలో శత్రువులు లేకపోతే ఎప్పుడో మంత్రి అవుతారు కదా జీవన్ రెడ్డి. సార్ ఇప్పుడు నాకు ఎందుకు ఎలిజిబుల్ లేదు సార్? 25 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉన్నా, 23 ఏళ్ళు మొత్తం సార్తోనే పనిచేసినాం. ముందు ఉద్యమంలో కొద్దిగా యూనివర్సిటీలో ఉండి అక్కడ ఉండి ఇక్కడ ఉండి పనిచేసినాం. అర్థమైంది కదా సార్. నేను 2-3 సార్లు పోటీ చేసిన. జిల్లా యువజన అధ్యక్షుడిగా 15 ఏళ్ళు ఉన్నా. యూత్ ప్రెసిడెంట్గా ఎన్ని ఏళ్ళు? 15 years. 10 ఏళ్ళు మొన్న జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా. 3వసారి పోటీ చేసిన, రేపు 4వసారి పోటీ చేస్తా. అవకాశం కలిసి వస్తే, అదృష్టం ఉంటే, కేసీఆర్ దయ ఉంటే మంత్రి కూడా కావచ్చు. ఏమైనా దాంట్లో కావద్దని ఏమైనా ఉందా? ఏం లేదు. సార్ ఇప్పుడు లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నాడు సార్ గాంధీజీ. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నాడు. చిన్న కోరికలు ఉండకూడదు. ఎప్పటికీ నేను సర్పంచ్ కావాలా, ఎంపీటీస్ కావాలా అనుకోవద్దు. ఎమ్మెల్యే అయినా దానిపైన ఆశిస్తాం కదా సార్, దానిపైనే కోరుకుంటాం కదా సార్. దేవుని ప్రార్థిస్తాం, మా దేవుడు కేసీఆర్ని ప్రార్థిస్తాం. తప్పేంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎండ్ ఎట్లా చేస్తున్నాను. థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు. సో మీరేమంటారు? మీరు మంత్రి కావాలి వచ్చే ప్రభుత్వంలో అని మనస్ఫూర్తిగా అనుకుంటారా? మాకేం లేదు సార్. మాకు కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి కావాలా. కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అయితే అదే మాకు మంత్రి, అదే ముఖ్యమంత్రి, అదే ఎమ్మెల్యే, అదే మొత్తం అన్ని. అర్థమైంది సార్? ఈక్వల్ మాకు మా సార్ మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలా, ఈ రాష్ట్ర ప్రజలకు సంపద పెంచాలా, పాత రియల్ ఎస్టేట్ రావాలా, పాత ఉద్యమం రావాలా, పాత ఇది రావాలా, పాత మూమెంట్ రావాలా, పాత సుఖ సంతోషాలు రావాలా, పాత సంపదను పెంచి పేదలకు పంచాలి. థ్యాంక్ యూ హర్షణ గారు, జీవన్ రెడ్డి గారు. సో ఆయన అయితే చెప్తున్నారు నిజామాబాద్లో మళ్ళీ 9 సీట్లు వస్తాయి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ గారికి ఇచ్చే ఆయుధమే నిజామాబాద్ 9 సీట్లు. తర్వాతనే ఇక 51 పెండింగ్ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ జీవన్ రెడ్డి గారు. ఇది ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్. మరొక బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.